తండ్రి, పరిశుద్ధుడా, నీ వాక్యం మీదకు వస్తున్నాం. ధర్మశాస్త్రము నీది, వాగ్దానాలు నీవి ప్రభువా. ప్రజలు నీవారు, సేవకుడు నీవాడు ప్రభా. మీరు ఈ రాత్రి మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీరు మాట్లాడితే సమాధులు తెరవబడతాయి. మీరు మాట్లాడితే మాకు ఆదరణ, మీరు మాట్లాడితే మాకు నెమ్మది, సమాధానం, సంతోషం కలుగుతుంది. చీకటిలో నుంచి వెలుగులోకి మేము నడిపించబడతాం ప్రభా. మాకు స్వస్థత కలుగుతుంది, మాకు నెమ్మది కలుగుతుంది ప్రభా. నీ స్వరం వినాలని వచ్చాం ప్రభా. మీరు మాతో అందరితో మీరు మాట్లాడారు. మమ్మల్ని బలపరిచి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. స్వరమెత్తి అందరం ఆమేనందామా? ఆమేన్. దయచేసి బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు దయచేసి గమనిద్దాం. మైక్ లో చదవండి. మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఆత్మ సంగములో చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘం పేరు సార్దీస్. ఆ మాటకు అర్థం, సార్దీస్ అనే మాటకు అర్థం ఏంటంటే ఆనందం యొక్క యువరాజు లేక ఆనందం. ఆ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, చాలా విషయాలు చెప్తున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడవే. నీ క్రియలు నా ఎదుట సరిగా కనబడలేదు. నీవు ఏ ఉపదేశాన్ని నేర్చుకున్నావో ఆ ఉపదేశ ప్రకారంగా నువ్వు జీవించాలి అని ఆ సంఘాన్ని ఉద్దేశించి చాలా విషయాలు మాట్లాడాడు. మాట్లాడుతూ
ఆయన అంటున్నాడు, 3వ వచనంలో అంటున్నాడు, నీవెలాగో ఉపదేశం పొందితేవో ఎలాగో వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని కైకొనొచ్చు మారు మనస్సు పొందు. మారు మనస్సు అనేది ఒకేసారి ఉంటుంది, కానీ ఇక్కడ మళ్ళీ సంఘాన్ని మారు మనస్సు పొందమంటున్నాడు. సరే, తర్వాత అనేక విషయాలు మాట్లాడుతూ ఆ సంఘాన్ని ఉద్దేశించి 4వ వచనంలో ఒక మాట అంటాడు, అయితే నీ సంఘములో ఉన్న బలహీనతలు, నీ సంఘములో ఉన్న లొసుగులు, నీ సంఘ పరిస్థితులన్నీ కూడా ఇలా ఉన్నాయి. అయితే అంటూ తమ వస్త్రములు అపవిత్రపరుచుకొనని కొందరు నీ సంఘములో ఉన్నారు. ఆమె చెప్దామా? హల్లెలూయా. నీ సంఘములో, ఆ సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు, నీ సంఘములో తమ వస్త్రములను అపవిత్రపరుచుకొని కొందరు మీ సంఘములో ఉన్నారు. చాలా మంది వారి వస్త్రాలు అపవిత్రపరుచుకున్నారు, వారి రక్షణ జీవితాన్ని అపవిత్రపరుచుకున్నారు, వారి పరిశుద్ధ జీవితాన్ని అపవిత్రపరుచుకున్నారు, వారి అభిషేకాన్ని అపవిత్రపరుచుకున్నారు, వారి ప్రతిష్ఠ జీవితాన్ని అపవిత్రపరుచుకున్నారు. అపవిత్రపరుచుకోకుండా తమ పరిశుద్ధతను, తమ ప్రతిష్టను, తమ రక్షణను, తమ అభిషేకాన్ని కాపాడుకుంటూ నీ సంఘములో కొందరు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికేవారు కొందరు ఉన్నారు. ఆ కొందరు గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు మళ్ళొకసారి, అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద నీ సంఘములో వారు ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఆమె చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుని దృష్టి ఎవరి మీద పడింది? ఆ కొందరి మీద పడి. అపవిత్రపరచుకోకుండా వారి రక్షణను కాపాడుకుంటూ, వారి మారు మనసు అనుభవాన్ని కాపాడుకుంటూ, వారి బాప్తిసపు అనుభవాన్ని కాపాడుకుంటూ, వారి ప్రతిష్ట అనుభవాలను కాపాడుకుంటూ, వారి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కాపాడుకుంటూ జీవిస్తున్న ఆ కొందరి మీద పడింది దేవుని దృష్టి. వారితో అంటున్నాడు, ఆ కొందరున్నారే వారు అర్హులు. దేనికి అర్హులు? వారు తెల్లని వస్త్రములు ధరించిన వారే. వారు తెల్లని వస్త్రములు ధరించినవై వారు ఎప్పుడు కూడా నాతో ఉండుటకు వారు యోగ్యులు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఆ కొందరిలో నువ్వు ఉన్నావా? దేవుడి రాత్రి అందరి గురించి మాట్లాడడం లేదు. దేవుడు అంటున్నాడు, అందరితో నాకు సంబంధం లేదు, ఆ కొందరితోనే సంబంధం లేదు. ఈరోజు సంఘములో నువ్వు ఎలా రక్షించబడ్డావు, బాప్తీసం పొందావు, మారు మనసు పొందావు, పరిశుద్ధాత్మను పొందుకున్నావు, సంవత్సరాల తరబడి దేవుని మాటలు వింటున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు. ఈరోజు సంఘములో ఈ కొందరి వలె ఉన్నావా లేక అందరి వలె ఉన్నావా? ఒక అమ్మగారు అంటారు, రే అందరు ఎలా ఉంటే మనం అలా ఉండాలి, సంఘములో అందరు ఎలా నడిస్తే మనం అలా నడవాలి, సంఘములో అందరూ దేన్ని చేయగొడితే మనం దాన్ని చేయగొట్టాలి, సంఘమంతా కలిసి చెరువులో పడి చేస్తే మనము చావాలి, సంఘమంతా కలిసిపోయి ఇదిగో ధర్నా చేస్తే మనం ధర్నా చేయాలి. సంఘం ఎలా ఉంటే మనం అలా ఉండాలి. మెజారిటీ ఎటు దిక్కుందో చూడాలి, వారి పక్షంగా ఉండాలి, కొందరి పక్షంగా ఉండకూడదు.
కొందరి పక్షాన ఉన్నామా? మనకు సమస్యలు చుట్టుకుంటాయి. అందరూ మన మీద దాడి చేస్తారు, అందరూ మన మీద నిందలు వేస్తారు, అవమానపరుస్తారు. మన పెళ్లికి ఎవరు రారు, మన పేరంటాలకు ఎవరు రారు, మన కార్యక్రమాలకు ఎవరు రారు, అందరికీ మనం శత్రువులం అయిపోతాం. అందుకే అందరూ ముఖ్యము, కానీ మన కొందరు ముఖ్యము కాదు. ఈరోజు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అందరూ నడిచినట్టుగా నడవాలనుకుంటున్నా, అందరూ పాడినట్టుగా పాడాలనుకుంటున్నావు, అందరూ ఎగిరినట్టుగా ఎగరాలనుకుంటున్నావు, అందరూ ఆడినట్టుగా ఆడాలనుకుంటున్నావు, కానీ కొందరు ఉన్నట్టుగా ఉండాలనుకుంటున్నావా? కొందరు నడిచినట్టుగా, కొందరు పాడినట్టుగా, కొందరు ప్రతిష్ఠించుకున్నట్టుగా, కొందరు వైరాగ్యంగా జీవించినట్టుగా జీవించాలని అనుకుంటున్నావా? ఎప్పుడు చూసినా అందరినే చూస్తావు, కానీ కొందరిని చూడలేదు. ఈ రాత్రి నీ చూపులు ఎవరి మీద? కొందరి మీద ఉన్నాయా? అందరి మీద ఉన్నాయా? ఆ కొందరట తమ ప్రతిష్టను కాపాడుకోవడం, ఆ తెల్లని వస్త్రాన్ని కాపాడుకోవడం, ఆ అభిషేకాన్ని కాపాడుకోవడం, ఆ ప్రతిష్టను కాపాడుకోవడం, వారి పరిశుద్ధతను కాపాడుకోవడం, వారి మారు మనసు అనుభవాన్ని కాపాడుకోవడం, ఇవి కాపాడుకుంటేనే ఉంటాయి. నీ మారు మనసు అనుభవం కాపాడుకుంటేనే ఉంటుంది. నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు కాపాడుకుంటేనే ఉంటుంది. నీ ప్రతిష్ట అనుభవం, నీ దర్శనం, నీ పిలుపు, అది కాపాడుకుంటేనే ఉంటుంది. అది కాపాడుకోకపోతే నీ మారు మనసు ఉండదు, నీ రక్షణ ఉండదు, నీ అభిషేకం ఉండదు. అదిగో సౌలు కాపాడుకున్నాడా? సౌలు చూడండి, తన అభిషేకాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. కాపాడుకోలేదు, తన అభిషేకాన్ని కాపాడుకోలేదు, తన సింహాసనాన్ని కాపాడుకోలేదు, తన రాజరికాన్ని కాపాడుకోలేదు, తన దర్శనాన్ని కాపాడుకోలేదు, తన పిలుపును కాపాడుకోలేదు కనుక తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చూసారా? సమూయేలు ప్రవక్తని అభిషేకించాడు, దేవుడే సౌలును కోరుకున్నాడు. దేవుని చేత సెలెక్ట్ చేయబడిన వ్యక్తి, సమూయేలు ప్రవక్త చేత అభిషేకం చేయబడిన వ్యక్తి, 40 సంవత్సరాలు రాజరికం చేసిన వ్యక్తి. అయితే గమనించండి, ఏం ప్రయోజనం? తన కత్తి మీద తాను పడిచాడు. కారణం ఏంటంటే కాపాడుకోలేదు కనుక. సౌలుకి ఎప్పుడు కూడా కొందరితో సంబంధం లేదు, అందరితోనే సంబంధం. అందరు ఎలా నడిస్తే అలా నడవాలంటాడు, అందరు ఏం మాట్లాడితే అదే మాట్లాడాలంటాడు, అందరు దేనికి జెండా ఎగరేస్తే దానికే జెండా ఎగరేయాలంటాడు. అందరితో నడిచాడు, అందరిలో కలిసి, అందుకే చనిపోయాడు. అభిషేకం పొందుకున్నా చనిపోయాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నా చనిపోయాడు. ఈరోజు మీరందరూ ఎవరు? దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు కాదా? దేవుడు మిమ్మల్ని పిలిచి మీకు రక్షణ ఇవ్వలేదా? మీ తాతలు ఇచ్చారా? మీ తండ్రులు ఇచ్చారా? ఈ రక్షణ ఎవరు ఇచ్చారు? దేవుడే నిన్ను పిలిచి ఈ రక్షణ ఇచ్చాడు కదా. దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు కదా. దేవుని యొక్క నిర్ణయములో, దేవుని యొక్క ఆలోచనలో ఉన్న వ్యక్తి కాదా? దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఆలోచన ప్రకారంగా, దేవుని ఉద్దేశ ప్రకారంగా ఏర్పరచబడిన నీవు ఈరోజు ఆ కొందరి వలె తెల్లని వస్త్రములను, అనగా నీకున్న ఆత్మ సంబంధమైన అనుభవాలను, వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా, లేక అందరి వలె పోగొట్టుకుంటున్నావా? ఈరోజు అందరు ఎలా ఉన్నారు? అందరూ పోగొట్టుకునే వారుగా ఉన్నారు. వారు జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ వారు మృతులే. వారి క్రియలు సరిగా లేవు, వారి ప్రార్థన సరిగా లేదు, వారి విశ్వాసం సరిగా లేదు. దేవుడు అంటున్నాడు, నీవు అందరి వలె ఉండకుండా ఈ కొందరి వలె నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నీవు నాతో కూడా ఉంటావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరితో ఉండాలనుకుంటున్నారా? యేసుతో ఉండాలనుకుంటున్నారా?
యేసుతో ఉండాలంటే ఆ కొందరితో కలిసి ఎవరు ఈ కొందరు? ఎవరు ఈ కొందరి యొక్క ఆలోచన ఎలా ఉంటాయి? ఈ కొందరి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ కొందరు చేసే కార్యాలు ఏంటి? వీరు అందరిలోనే ఉండకుండా ఈ కొందరిగా ఉన్నవారు వారు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి? వారి ప్రవర్తన, వారి ఆలోచన, వారి భక్తి, వారి ప్రార్థన జీవితం ఎలా ఉంటాయి? మీకు సంఘటన గుర్తు చేస్తే, ఒకరోజు ఏం జరిగిందంటే, గొలియాతు చంపాడు. అదేమో ఎవరు యుద్ధం చేయడం లేదు కదా అని చెప్పి దావీదు వెళ్ళి యుద్ధం చేసి సమస్యల్లో పడిపోయాడు. ఇశ్రాయేలుకు సంతోషం కలిగింది, కానీ దావీదుకేమో ఆనాటి జయము సుడిగుండంగా మారింది. ప్రజలకు మేలు చేశాడు, కానీ ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఆనాటి నుంచి దావీదుని చంపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. గొలియాతును చంపినప్పటి నుంచి దావీదుకు సమస్యలు ప్రారంభించబడ్డాయి. కొందరు జీవితాలు చూడండి, మేలు చేయాలని వెళ్తే సమస్యలు చిక్కుకుంటాయి. మేలు చేయడానికి ముందుకెళ్తే కీడు ఎదురైనట్టుగా. ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్తే అర్థమైందా, ఆ సహాయం చేసిన తర్వాత సహాయం పొందుకున్న వారే మరి వారిని మోసం చేయడం, అనరాని మాటలు అనడం, ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో జరుగుతుంటాయి. చూడండి, దావీదు ఎప్పుడైతే దావీదు చంపడానికి సౌలు రాజు తీర్మానం చేసుకున్నాడో, ఇంకా దావీదు పారిపోతున్నాడు. సంవత్సరాల తరబడి పట్టణాలను, గ్రామాలను, పల్లెలను, రాష్ట్రాలను విడిచిపెట్టి విదేశాలకు కూడా పారిపోతున్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు? ఎవరి భయం? సౌలు రాజు. చెప్పండి, సౌలు రాజుకి మేలు చేశాడా, కీడు చేశాడా? నువ్వు ఎవరికి మేలు చేసినా వారు నీకేం చేస్తారు? కీడు చేస్తారు. ఈరోజు లోకంలో జరుగుతున్న కార్యం ఏంటంటే, మేలు ఎవరైతే చేస్తారో వారి ఖచ్చితంగా మేలు పొందుకున్న వారు ఏం చేస్తారు? కీడు చేస్తారు. ఈరోజు జరుగుతున్న కార్యం. ఇప్పుడు దావీదు చంపాలనుకుంటే దావీదు పారిపోయాడు. సరే, ఇప్పుడు దావీదు అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు దావీదు అరణ్యంలో ఉన్నాడని కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు తెలుసుకొని ఏం చేశారో తెలుసా? దావీదు ఎక్కడున్నాడో, అరణ్యంలో ఎక్కడున్నాడో తెలుసుకొని కొంతమంది దావీదు యొక్క కష్టములో, బాధలో, సుఖములో పాలిభాగస్తులు అవడానికి కొద్దిగా సౌలు రాజంటే పడని వారికి, పేదవారు, దిక్కులేని వారు, అప్పులైన వారు, బాధలతో ఉన్నవారు, సౌలు రాజు పరిపాలన ఇష్టపడని వారు, దావీదు అంటే ఇష్టం ఉన్నవారు ఏం చేశారంటే, దావీదు అడవిలో ఉన్నాడని తెలిసి కొంతమంది అరణ్యంలోకి వెళ్ళారు. ఎక్కడికి? దావీదు దగ్గర. ఎందుకు దావీదు అరణ్యంలో ఉన్నాడు? సౌలు రాజు తరుముతున్నాడు కనుక, చంపే ప్రయత్నాలు చేస్తున్నాడు కనుక. మీరు బాగా గమనించండి, ఒక అభిషక్తుడిని సైతానుడు ఏం చేయాలనుకుంటాడంటే చంపాలనుకుంటాడు. ఒక అభిషక్తునికి కీడు చేయాలనుకుంటాడు. ఒక అభిషక్తునికి సాతానుడు నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు దావీదు ఒక అభిషక్తుడు, అతనికి నష్టం చేయాలని, కీడు చేయాలని, అతనికి ప్రాణహాని తలపెట్టాలని దుష్టుడైన సాతానుడు సౌలులో దూరి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సమయంలో అరణ్యములో ఉన్న దావీదు దగ్గరికి కొంతమంది వచ్చారు. మీరు చదవండి, అక్కడ ఏమని రాస్తుందో చదవండి. మొదటి దినవృత్తాంతముల పుస్తకము 12వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల పుస్తకము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకసారి చూస్తారా? దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా, సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరక్రమశాలు కొందరు దావీదు యొద్ద, కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. అందరూ ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నాతో కలిసి బెన్యామీలలో కొందరు, నాతో అందరు చదవాలి. బెన్యామీలలో పరక్రమములు. నువ్వు ప్రసంగం చేసినట్టు ఎవరు? అది మానుకోవాలి. కొన్ని మానుకుంటే మంచిది. చదువు అన్నప్పుడు చదువు. అయ్యా పెద్దయ్య ఏమనుకోవాలి?
గమనించండి, గమనించండి. ఇప్పుడు ఆయన ప్రసంగం చేస్తున్నాడా, నేను చేస్తున్నా, నాకు అర్థం కావడం లేదు. ఓకే, రైట్. 12వ అధ్యాయము 1వ వచనం నా వెనుక చదవండి. బెన్యామీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లాగునకు వచ్చేది. ఏమని రాస్తుంది అక్కడ? దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై కొందరు, దావీదు ఎక్కడున్నాడో తెలుసుకొని కొందరు అతనికి సహాయము చేయుటకై వచ్చేది. అందరు రాలేదు, అందరు రారు, కొందరే వస్తాడు. అంటే ఈ కొందరెవరు? సార్దీసు సంఘంలో చూస్తున్న ఈ కొందరెవరు? సహాయము చేసేవారు. ఆమె అభిషక్తులకు ఏం చేసేవారు? సహాయం చేసేవారు. సేవకు సహాయం చేసేవారు. పరిచర్యకు సహాయం చేసేవారు. దేవుని పనికి సహాయం చేసేవారు ఈ కొందరు. అందరున్నారే. ఈ అందరూ ఎవరో తెలుసా? కామెంటరీ గ్యాంగ్ ఇదంతా. ఏ గ్యాంగ్? కామెంటరీ గ్యాంగ్. ఇదంతా కామెంటరీ. నిలబడతారు, అందరి మీద ఏం చేస్తుంటారు? కామెంటరీ చేస్తారు. అరే సొలొమోను చూసావురా? ఇవాళ కొత్త బండి మీద కొత్త భార్యను ఎక్కించుకొని వస్తుండ్రా. కాస్త బండి మీద దించిరా అని చెప్పినందుకు భార్య చెప్పింది. ఎవరు చెప్పారు? భార్య చెప్తే బండి మీద ఎక్కువచ్చినందుకు ఆ రోడ్డు మీద నిలబడిన గ్యాంగ్. ఏ గ్యాంగ్? కామెంటరీ గ్యాంగ్. ఏం కామెంటరీ? అలా చూసారా? కొందరికి నోరు ఎప్పుడు దురద పెడుతుంటదండి. నోటి దురద అంటే ఎప్పుడు చూసినా ఇతరుల మీద ఏడవడమే, వాగడమే, అరవడమే. ఈయనకి ఏదో తెలిసినట్టుగా కామెంట్ పెడతాడు, ఏదో విన్నట్టుగా కామెంట్ పెడతాడు. చూడండి ఎన్ని యూట్యూబ్లలో ఎన్ని కామెంట్లు పెట్టావో. సగం తెలిసి సగం తెలియదు. నీకు ఫస్ట్ ప్రైజ్ ఎక్కడ ఇవ్వాలంటే కామెంట్ పెట్టుకుంటున్నా ఇవ్వాలి. చదువుట్లో రాదు, పనిలో రాదు. అర్థమైందా? పనికి రాని విషయం ఎప్పుడు కామెంటరీ చేస్తుంటే. అదిగో చూడండి, అందరూ అలా ఉన్నారు కదా. ఇప్పుడు కొందరు ఎలా ఉన్నారంటే అదిగో దేవుని చేత అభిషేకించబడిన దావీదు అరణ్యములో ఉన్నాడట. దేవుని చేత అభిషేకించబడిన దావీదును చంపడానికి సౌలు ప్రయత్నం చేస్తున్నాడట అని చెప్పి కొందరు ఏం చేశారు తెలుసా? దావీదును ఆదుకోవాలని, దావీదుకు సహాయం చేయాలని, దావీదుకు భోజనం పెట్టాలని, దావీదుతో కలిసి దేవుని రాజ్య పనిలో ఇదిగో భాగస్తులు కావాలని, మనం కష్టమైన శ్రమైన మన పట్టణాన్ని, మన ఇంటిని, మన ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆ అభిషేకునితో కలిసి బ్రతకాలని, అతనికి సహాయం చేయాలని ఆ కొందరు తమ పట్టణాన్ని, గ్రామాన్ని, ఆ మండలాన్ని, ఇంటిని, వ్యాపారాలను విడిచిపెట్టి దావీదుతో అరణ్యములో ఉండడానికి వచ్చారు. ఆమేన్. ఈరోజు సంఘములో నువ్వు ఎలా ఉన్నావు? ఆ కొందరి వల్లే సహాయం చేసే వ్యక్తిగా ఉన్నావా? ఆ కొందరు వచ్చి దావీదుకి ఎలా సహాయం చేశారో ఆ విధంగా ఆ కొందరు వల్లే పరిచర్యకు నువ్వు సహాయం చేస్తున్నావా? స్వార్థను వ్యాపింప చేయడానికి సహాయం చేస్తున్నావా? నీ దైవజనుడికి నువ్వు సహాయం చేస్తున్నావా? సహకారిగా ఉన్నావా?
ఆలోచించు. ఇక్కడ ఈ కొందరు ఎవరయ్యా అంటే సహకరించేవారు. ఒక మాట చెప్తున్నారా, ఆ కొందరు లేకపోతే జయం కలగదు. మోషే చూడండి, అమాలేకీయులు యుద్ధానికి వచ్చినప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడానికి కొండెక్కాడు. యెహోషువ కొంతమందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. గమనించండి, ఆ సమయంలో మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే చేతులు పరిగెత్తుతున్నాయి. కొందరుగా ఉన్న అహరోను ఏం చేశారు, ఇదిగో చేతులను వారు సాయంకాలం వరకు ఎత్తి పట్టుకొని సేవకునికి ఏం చేశారండి, వారు సహాయం చేశారు. నేను అంటాను, ఈ మామూలు అనే ప్రాంతాన్ని మార్చడానికి, చేయడానికి, గ్రామానికి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి సేవకునికి ఒక సహకారిగా సహాయం చేసే వ్యక్తిగా ఉన్నావా? ఎలా ఉండాలి మనము? సార్దీసు సంఘములో కొందరు ఏ విధంగానైతే తెల్లని వస్త్రములు ధరించి యేసుతో ఉన్నారో, అలానే మనమందరము కూడా దేవుని సంఘములో మంచి సహకారులుగా ఉందుముగాక. ఆమె చెప్దామా? హల్లెలూయా. దేవునికి ఎవరు కావాలి? ఆ కొందరు కావాలి. ఆ కొందరు ఏం చేస్తున్నారు? పరిచర్యకు సహకరిస్తున్నారు, ప్రార్థనకు సహకరిస్తున్నారు, మందిరానికి సహకరిస్తున్నారు, సభకు సహకరిస్తున్నారు. ఇస్తున్నారా? ఇస్తలేరా? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇయ్యకుండా సహకరించకుండా అందరు అంటారు, ఎవడు పెట్టమన్నాడు మీటింగు? ఇంత ఖర్చు ఎవడు పెట్టమన్నాడు? ఇదే తొండి గ్యాంగ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే దేవుని వాక్యం చెప్తుంది, అందరితో కలవకు, కొందరితో కలవు. ఆమె చెప్పండి. అందరితో కలవకు. ఆ కొందరు ఎలాంటి వారు? సహాయము చేసేవారు. ఒక మంచి సహాయం చేసే వ్యక్తిగా ఉండు సంఘంలో. దేవుని ప్రజలకు, దేవుని సంఘానికి, సమాజానికి సహాయం చేసే వ్యక్తిగా ఉండు. దిక్కులేని వారికి సహాయం చేసే వ్యక్తిగా ఉండు. అనాథలకు సహాయం చేసే వ్యక్తిగా ఉండు. కష్టంలో ఉన్న వారిని ఆదరించి సహకరించే వ్యక్తిగా ఉండు. యేసు ప్రభు యొక్క సేవా కాలంలో కూడా తాను పరిచర్య చేస్తున్నప్పుడు కొందరు స్త్రీలు, కొందరు మనుషులు ప్రభుతో తిరుగుతున్నారు. ఆ మాట లూకా సువార్తలో స్పష్టంగా రాయబడింది. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. 8:2 చూడండి. 8:2 చూడండి. 8వ అధ్యాయం 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు భార్యయు యోహన్నాయు సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. ఆమె చెప్దామా? అందరు ఉన్నారా? కొందరు ఉన్నారా? కొందరే ఉన్నారు. అందరు లేరు. హలో, అందరు లేరు, కొందరే ఉంది. అక్కడ కొందరు గురించి రాయబడింది, పేర్లు కూడా రాయబడింది. ఆ కొందరులను ఉన్నారు. ఆ కొందరు ఏం చేశారు? యేసు ప్రభు యొక్క పరిచర్య కాలంలో అడ్డగించేవారుగా ఉన్నారా? సహకరించేవారుగా ఉన్నారు? సహకరించేవారుగా ఉండుటకు దేవుడు సహాయం చెయ్యునుగాక. హల్లెలూయా. సహకరించే వ్యక్తిగా సహాయం చేసి,
అందరున్నారే కామెంట్లు చేసేవారు, వీరు సహాయం చేయరు. వీరు సహాయం చేయకపోగా సహాయం చేసేవాడిని ఏం చేస్తారు? అడ్డగిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అందరినీ చూసుకున్నావు అనుకో, పతనమైపోతావు, పాడైపోతావు, నాశనం అయిపోతావు. నువ్వు అందరినీ చూడకు. అందరిని చూసి నీ విశ్వాసాన్ని పాడు చేసుకోకు, నీ ప్రతిష్టను పాడు చేసుకోకు, నీ పరిశుద్ధతను, నీ సమర్పణను, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేసుకోకు. అందరితో కలిసి ఉండడానికి ప్రయత్నము చేయకు. అందుకే వాక్యం చెప్తుంది, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి, ఆ కొందరితో ఉండండి. ఆ కొందరి కోసమే యేసు త్వరగా రాబోతున్నాడు. ఆలోచించి రాత్రి వారిని చూసి, వీరిని చూసి, అందరిని చూసి ఇంతవరకు నీ జీవితంలో నువ్వు ఏం సాధించావు? నీ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదా? నీ అభిషేకాన్ని పోగొట్టుకోలేదా? ఆ సంఘాన్ని చూస్తావు, ఈ సంఘాన్ని చూస్తావు, ఆ కులాన్ని చూస్తావు, ఈ కులాన్ని చూస్తావు, ఆ పెద్దను చూస్తావు, ఈ పెద్దను చూస్తావు. వారందరిని ఎవరు చూడమన్నాడు? మనం ఎవరిని చూడాలి చెప్పండి? ఎవరిని చూడాలి? యేసును మాత్రమే చూడాలి. యేసుని వెంబడిస్తున్న ప్రతిష్ట కలిగిన పరిశుద్ధులను మాత్రమే చూడాలి. చూడడానికి మోషే లేడా? చూడడానికి అబ్రాహాం లేడా? చూడడానికి ఇస్సాకు లేడా? చూడడానికి యాకోబు లేడా? చూడడానికి పౌలు లేడా? చూడడానికి సమూయేలు లేడా? చూడడానికి ఎలీషా, ఏలియాలు లేరా? ఎవరెవరినో చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం చూసే విధానం మారిపోవును గాక, మన ఆలోచన విధానం మారిపోవును గాక. కొందరి వలె ఉండడానికి, కొందరి వలె సహకరించే వారిగా ఉండడానికి దేవుడు మనకు సహాయము చెయ్యును గాక. హల్లెలూయా. అభిషక్తులతో కలిసి ఉండడానికి, కొందరితో కలిసి పరిచయంలో తిరగడానికి, కొందరితో కలిసి ప్రార్థన చేయడానికి, కొందరితో కలిసి అదిగో దేవుని యొక్క రాజ్య భారాన్ని పంచుకోవడానికి, ఆ కొందరితో కలిసి ఆత్మ సంబంధమైన అనుభవాలు నిలబడి ప్రయాణం చేయడానికి దేవుడు మనకు కృపను ఇచ్చునుగాక. హల్లెలూయా. అదిగో చూడండి, లేవి గోత్రం వారు మోషే అంటున్నాడు, యెహోవా పక్షముగా ఎవరైతే ఉన్నారో వారు నా ఎదుకకు రండి. కోపంతో ఊగిపోతూ మాట్లాడుతున్నాడు. తన చేతిలో ఉన్న 2 రాతి పలకల్ని కింద పడేశాడు. అవి ముక్కలుగా ఆ రాతి పలకలు పగిలిపోయాయి. 12 గోత్రాల వారు 30 లక్షల మంది అక్కడ నిలబడ్డారు. వారి గోత్రముల చొప్పున గుడారాలు వేసుకున్నారు. వారి గోత్రముల చొప్పున వారు గుడారాలు వేసుకున్నారు. గమనించండి, యెహోవా పక్షముగా ఎవరైతే ఉన్నారో నా వెనుకకు రండి అని కేక వేసినప్పుడు 12 గోత్రాల మధ్యలో 4 గోత్రాలైనా, సగం గోత్రాలైనా, 3 గోత్రాలైనా వెనుకకు రావాలా? రాకూడదా? రావాలి. కానీ రాలేదు. మీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని బానిసత్వం నుంచి దేవుడు విడిపించలేదా? వారి కోసం ఎర్ర సముద్రం పాయలు చేయలేదా? వారి కోసం మన్నాను దేవుడు కురిపించలేదా? అద్భుతాలు చేయలేదా? చేశాడు. చాలాసేపు లేవి గోత్రం ఆలోచనలో పడింది. యెహోవా పక్షంగా ఎవరైతే ఉన్నారో నా వెనుకకు రమ్మని పిలుస్తున్నాడు. నా పక్షాన ఎవరున్నారో రండి అని చెప్పలేదు. దేవుని పక్షాన ఎవరైతే ఉన్నారో వారి వెనుకకు ఆమేన్ చెప్పండి. నేనంటాను, మీరెవరి పక్షం? లోకం పక్షమా? రాజకీయాల పక్షమా? లేక దేవుని పక్షమా? చెప్పాలి. నీ హృదయపు లోతులో నుంచి చెప్పు. నువ్వు ఎవరి పక్షం? ఎవరి పక్షాన బ్రతుకుతున్నావు? ఎవరి పక్షాన నువ్వు జీవిస్తున్నావు? నీ హృదయపు లోతులోంచి మంచి మనస్సాక్షితో చెప్పు. నువ్వు సైతాన్ పక్షాన ఉండి యేసయ్య పక్షాన ఉన్నానని చెప్తే అబద్ధం కాదు, మోసం కాదని. మోసం కాదు. అదిగో కొద్దిసేపు ఆలోచనలో పడ్డారు. ఎవరు కదలడం లేదు.
ముందు అడుగులు వేయడం లేదు. అదిగో ఈ సమయంలో అంత నిశ్శబ్దమైన వాతావరణంలో ప్రజలు ఉన్నారు. ఆ సమయంలో సమాజంలో ఒక కదలిక వచ్చింది. ఆ కదలిక ఎక్కడ తెలుసా? లేవి గోత్రం ప్రజల మధ్యలో కదలిక వచ్చింది. హల్లెలూయా. పక్క వాళ్ళు అంటున్నారు, ఏంట్రా కదులుతున్నావు? ఎక్కడ్రా? అక్క ఎక్కడికే? వదిన ఎక్కడికే? తమ్ముడు ఎక్కడ్రా? బామర్ది ఎక్కడ్రా? చెల్లె ఎక్కడ్రా అంటే వాళ్ళు అంటారు, వాళ్ళ లేవి గోత్రం వాళ్ళు అంటారు, అదిగో మీకేమన్నా శవుడా? మీకేమన్నా శవుడా? మామూలు వాళ్ళకి ఏమన్నా శవుడా? మరి శవుడు కాకపోతే మంచిగా విన్నప్పుడు గట్టిగా చెప్పచ్చు కదా. ఆమేన్, ఆమేన్. మీకేమన్నా అక్క, నీకేమన్నా శవుడాని? తమ్ముడు నీకేమన్నా శవుడాని? బావా నీకేమన్నా శవుడా? మీ అక్కని చేసుకున్నాను రా మర్యాద అన్నా. నువ్వు బావు, నేను బామ్మడు. కొట్టుకున్నా తన్నుకున్నా మన మధ్యలోకి ఎవడు రాడు. ఎందుకు తెలుసా? మనం బావమర్దులం. నీకెవడు శవుడా బావా? ఏంద్రా? అదిగో ఆయన కేకేశాడు కదా, యెహోవా పక్షాన ఎవరైతే ఉన్నారో వారు వెనుకకు. అది మాకు వినపడింది కాబట్టి మేము ఆగం అని చెప్పేసి ఆ 11 గోత్రాల వారిని ఆపడానికి ప్రయత్నము చేసిన లేవి గోత్రము దేవునితో ఉండుటకు బయలుదేరింది. హల్లెలూయా. ఆ కొందరు వారే ఉండడానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఎన్ని ఆటంకాలు వచ్చాయి, వారందరినీ చూశారు. 11 గోత్రాలను చూశారు. మరి నువ్వెందుకు చూస్తావు? వాళ్ళు అంటారు, మీరు ఒక్క గోత్రం వారు వెళ్ళిపోతున్నారు కదా, మేము 11 గోత్రాలమంతా ఒక్కటైపోయాం. మాతో కలిసి మీరు ప్రయాణం చేస్తేనే, మాతో కలిసి ఉంటేనే రేపటి దినమున మీరుకేమైనా కార్యక్రమాలు జరుగుతాయి, మీరు బాగుంటారు. మమ్మల్ని కాదని వెళితే మీరు చచ్చిపోయినా మీ దగ్గరికి రాం, పాట పాడం, డబ్బా మోయం. అంతేకాదు సమాధుల తోటలో కూడా నీకు స్థలము ఇవ్వం. పెళ్లి కూడా చెయ్యం. ఇంకా చెప్పంటావా? మా చర్చి లిస్టులో నుంచి నీ పేరు కొట్టి. నువ్వు ఎవడు చెప్పుకో, ఎవడు చెప్పుకుంటావు చెప్పు. మెజార్టీ మేము పెద్ద మనుషుల దగ్గర తీసుకెళ్ళి, అన్నా నన్ను ఒక్కని చేసి వాళ్ళందరూ ఒక్కటైపోయారు. ఆ పెద్ద మనిషి అంటాడు, అందరు ఎటుంటే నేను కూడా అంటే. ఇక పెద్ద మనిషి కూడా అటే కలిసిపోయాడు. కొందరు పెద్ద మనుషులు సీసాల కమ్ముడు పోతారు. మన చర్చి పెద్ద మనుషులు కూడా నాయన బొమ్మ దగ్గర ఏమన్నా బీర్ షాపు తక్కువన్నాయా? తక్కువైంది. అక్కడ తాగాలి, ఇక్కడే అక్కడ తాగాలి, ఇక్కడ నాట్యం ఆడేది. మరి ఈ మర్మం గొప్పది, మరి క్యా బాత్. ఏం సంగతి? కృప కలుగునుగాక. అందుకే నేను అంటాను, మనకు అందరితో సంబంధము లేదు. ఆమె ఆ కొందరి వలె ఉండుటకు దేవుడు సహాయం చేయదుగాక. ఆ కొందరితో కలిసి ఆ కొందరు ఎలా దావీదుకు సహాయం చేశారో మనము కూడా పరిచర్యలో సహకారులుగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొందరు ఎవరు? సహాయం చేసి. అంతేకాదు, ఈ కొందరు ఎవరో చెప్తాను వినండి. యేసు ప్రభుకి మొత్తం ఎంతమంది శిష్యులు అనుకున్నారు? మొదట 70 మంది శిష్యులు. మొదట యేసు ప్రభుకి 70 మంది శిష్యులు. పెద్ద గ్యాంగే, మామూలు గ్యాంగ్ కాదు, పెద్ద గ్యాంగే. 70 మంది. ఒకరోజు యేసు ప్రభు తన శరీరాన్ని గురించి, రక్తాన్ని గురించి, నా శరీరము తిని నా రక్తం తాగువాడు నిత్య జీవము
కలవాడు, ఇలాంటి కొన్ని హార్డ్గా కష్టంగా ఉండే ప్రసంగాలు చేశాడు. ఆ కష్టమైన ప్రసంగాలకు ఈ కొందరు జీర్ణించుకోలేకపోయారు. అందుకే వారు ఏం చేశారు తెలుసా, కొంతమంది ఏం చేశారు తెలుసా, యేసు ప్రభుని, చాలా మంది 12 మంది కాక మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, యేసు ప్రభుని విడిచిపెట్టి మిగతా వారందరూ విడిచిపెట్టిపోయారు. ఆమెను చెబుదామా గట్టిగా హుషారుగా? చదవండి లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అటు తర్వాత ప్రభువు 70 మంది యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనున్నారా అని 12 మందిని అడగగా, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుమో నీవే నిత్య జీవం మాటలు గల వాడవు. ఆమెను చెప్దామా? దేవునికి స్తోత్రం. మొదట ఎంతమంది ఉన్నారండి? 70 మంది ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది మిగిలారండి? 12 మంది మిగిలారు. మిగతా వారందరూ ఎట్టిపోయారు? అందరూ ఎట్టిపోయారు. రేపు ప్రభు రాకడలో ఇదే జరుగుతుంది. ఇంతమందిలో 10 మంది ఎత్తబడతారో 20 మంది ఎత్తబడతారు. అలా అంటావేంటి పాస్టర్ గారు? మేము అలాంటి వాళ్ళం కాదు. మామూలు భక్తి అందుకే చూడు మామూలు అంతా మారిపోయింది. మామూలు అంతా మారిపోయింది. ఇంత పెద్ద గ్రౌండ్ పెట్టుకొని ఇంత పెద్ద చర్చి కట్టింది చూడండి. ఊరంతా మారితే ఈ గ్రౌండ్ సరిపోతుందా? చెప్పరే. మరి ఏం చేస్తున్నావు? చెప్పు. క్రిస్మస్ రోజు వచ్చేమో బాలయేసు పాట పాడుతున్నావు. క్రిస్మస్ అయిపోయిందా? యేసుప్రభు పెరిగిన తర్వాత యేసుప్రభు పెరిగావా యేసుప్రభు? అయితే నీ సంగతి చూడాలని చెప్పి గుడ్ ఫ్రైడే రోజు సిలువ కొట్టి సమాధిలో పెట్టి, ఇదిగో మళ్ళా 3వ రోజు వస్తా, వచ్చి నిన్ను లేపి మళ్ళీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోతా, మళ్ళా పండుగ రోజు చేస్తా. ఇది ఒక ప్రాంతంలో ఒక సంఘం ఉందంటే, ఒక సమాజం ఉందంటే, దేవుని ప్రజలు ఉన్నారంటే ఆ ప్రాంతాన్ని ఆ ప్రజలు ఏం చేయాలి? ప్రభావితం చేయాలి. చెప్పండి కాస్త గట్టిగా. ఏం చేయాలి? ప్రభావితం చేయాలి. అన్యజనులు అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొందుకొని వారు దేవుని రాజ్యానికి వారసులు అవునట్లుగా చర్చిలో ఉన్న ప్రజలందరూ ఏం చేయాలి? ఆ గ్రామంలో ఉన్న ప్రజల్ని ప్రభావితం చేయాలి. అవునా కాదా? అదే యేసుప్రభు అదే చెప్పాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిసం ఇచ్చి అందరినీ విశ్వాసులుగా చేయమని చెప్పలేదు. ఏం చేయమన్నాడు? శిష్యులుగా. ఆత్మను రక్షించే పని. యేసుప్రభు నమ్ముకొని పెళ్లిళ్ళు చేసుకోవడం, ఉద్యోగాలు పొందుకోవడం, యేసుప్రభు పేరు మీద డబ్బు సంపాదించుకోవడం, అర్థమైందా? ఆశీర్వాదం. ఇందుకోసం కాదు దేవుడు నేను రక్షించింది. నేను ఎందుకు రక్షించాడు అనుకున్నావు? నీ తోటి వారిని నువ్వు రక్షిస్తావని, నీ తోటి వారి ఎదుట సాక్షిగా ఉండి వారిని కూడా ఈ రక్షణ వాళ్ళకు తీసుకొని వస్తావని, వారికంటే ముందుగా దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. దేవుని వాక్యం చెప్తున్న సత్యం అది కాదా? నీ కాలేజీలో సాక్షిగా ఉండాలి, నీ సంఘములో సాక్షిగా ఉండాలి, సమాజంలో సాక్షిగా ఉండాలి, సంఘములో సాక్షిగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సాక్షిగా ఉండి దేవుని మాటలు చెప్పి నలుగురిని రక్షణకి నడిపించడానికి కదా ప్రభుని ఏర్పరచు.
అదేం లేదు. అందరికీ లోకములు కలిసిపోయి లోక సంబంధమైన కార్యక్రమాలు, ఇల్లు కట్టుకున్నామా, ఉద్యోగం పొందుకున్నామా, పెళ్ళిళ్ళు చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, బర్త్డేలు చేసుకున్నామా, బిర్యానీలు చేసుకున్నామా, పండుగలు చేసుకున్నామా, బంధువుల ఇంటికి వెళ్ళామా, స్నేహితులు వచ్చారా, మనం పోయామా, తిన్నామా, సంపాదించామా, ఈ ఆలోచన తప్ప నేను ప్రభు కోసం సాక్షిగా ఉండాలి, నలుగురికి సువార్త చెప్పాలి, నలుగురిలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టాలి, ప్రభు సన్నిధికి వారిని నడిపించాలనే ఆలోచన ఉందా నీకేమైనా? ఆలోచించు. ఒక మెడికల్ స్టూడెంట్ తన కాలేజీలో యవన ప్రాణం రక్షించబడిన తన స్టూడెంట్స్ అందరికీ అతి కష్టం మీద సువార్త చెప్పి ఇంచుమించుగా ఆ 5 years లో MBBS పూర్తి అయ్యే లోపల 50 మందికి బాప్తిసం ఇప్పించింది. నువ్వేం చేసావు? యేసు ప్రభువు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు, చర్చ చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు, క్రైస్తవ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు. ఆలోచించు. అంతేకాదు, తర్వాత తాను PG MS చేయడానికి తనకు ఢిల్లీలో సీట్ వచ్చింది. అక్కడికి ఎందుకమ్మా నువ్వు మరి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా నీకు MS లో సీట్ వస్తుంది కదా, మరి అక్కడికి లేదు, ఇక్కడ నా పని అయిపోయింది, దేవుడు నన్ను ఎందుకు ఏదో ఉద్దేశంతో అక్కడికి తీసుకెళ్తున్నాడు కనుక నేను అక్కడ కూడా కొంతమందిని నా ప్రభుని రక్షణలోకి నడిపిస్తాను. హల్లెలూయా. నా బ్రతుకు తెరువు కోసం కాదు నేను చదివేదే. నేను ఎందుకు చదువుతున్నానంటే నా చదువులో నా తోటి విద్యార్థులకు సువార్త చెప్పి రక్షణలోకి నడిపించాలని, ప్రభు బిడ్డలుగా మార్చడానికే నేను చదువుతున్నాను అని చెప్పి ఢిల్లీలోకి వెళ్ళి ఇంచుమించు 70-80 మందిని రక్షణ పెట్టున్నారా? అదేం లేదు, చాటింగు, ఈటింగ్, 24 గంటలు వాట్సాప్లో చాటింగ్. వాళ్ళు ఏదైనా కష్టం చెప్పుకున్నప్పుడు ఏమైనా స్వార్థ చెప్తున్నావా? అక్క మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉందంటే అలా నీకు తెలుసు, ప్రార్థన చేస్తే సమస్య పోతుందని, చర్చికి వస్తే సమస్య నీకు తెలుసు, అయినా చెప్పు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, భూతికి అంతాల వరకు మీరు సాక్షులై ఉండండి. ఆమేన్, ఆమేన్ చెప్దామా? చూడండి, 70 మందిలో ఇదిగో మిగతా వాళ్ళందరూ 12 మంది మాత్రమే ప్రభుని వెంబడిస్తున్నారు. కొందరే వెంబడిస్తున్నారు. అంటే ఈ కొందరెవరు? వెంబడించువారు. ఆ కొందరెవరు? సహాయం చేసేవారు. ఆ కొందరెవరు? వెంబడించువారు. ఈరోజు ప్రభుని నువ్వు వెంబడించగలుగుతున్నావు. అన్ని పరిస్థితుల మధ్యలో ప్రభుని ఎలా వెంబడిస్తావు? మేలు చేస్తే వెంబడిస్తావు, పిల్లలు ఇస్తే వెంబడిస్తావు, ఉద్యోగం ఇస్తే వెంబడిస్తావు, అప్పులు తీరితే వెంబడిస్తావు, పెళ్లి చేస్తే వెంబడిస్తావు, అమెరికాకు వీసా వస్తే వెంబడిస్తావు, నీకు అన్ని సౌఖ్యంగా ఉంటే వెంబడిస్తావు. అన్ని సౌఖ్యంగా ఉంటే వెంబడిస్తావు. నీకు అన్ని సౌఖ్యంగా లేవనుకో, చర్చికి పోతే ఏం లాభం? డాడీ, మమ్మీ, మీ భక్తి మీరు చేసుకోండి, మా ఇంట పడకండి, మా ఇంటి పడద్దు. అవసరమైతే చర్చి కాడ దింపంటే దింపేస్తాం. చర్చి అయిపోగానే మిస్ కాలేవు, మళ్ళీ వచ్చి ఎక్కించుకొని వెళ్తాం. మా ఇంట చర్చికి రమ్మని అనద్దు, ప్రార్థన చేసుకోమని అనద్దు. అయినా చేసుకుంటే ఏం లాభం? ఏంటి? ప్రార్థన చేస్తే ఏం లాభము? చర్చికి వస్తే ఏం లాభం? పాట పాడితే ఏం లాభం? ఏమీ లాభం లేదు. ఆ చర్చికి వచ్చి ఏదైనా దేవుని మాటలు అయితే ఆరాధన అయిపోగానే మా అయ్యగారేమో వైర్లు తీరా, క్యాష్ తీరా, బాక్సులు తీరా అంటాడు. నేనేమన్నా పని మనిషిని ఏంది? నేను కాకతీయ యూనివర్సిటీలో మెరిట్ మార్కులు సంపాదించుకున్నాను. నన్ను వైర్లు తీయమంటాడు అయ్యగారు. ఓరి బాబా, నీ డిగ్రీ పాడుగా, నువ్వు కరోనా వచ్చినప్పుడే పోతే బాగుండు కదా నాయన. దేవుని మందిరంలో పరిచర్య నీకంత అవమానకరంగా ఉందా? నీ చదువు
హలో, మీ పిల్లల గురించి చెప్తున్నాను, మీ పిల్లల గురించి చెప్తున్నాను. నీ చదువును బట్టి దేవుని మందిరం అవమానంగా ఉందా? దేవుని పరిచర్య అవమానంగా ఉందా? ఆరాధన అవమానంగా ఉందా? మా పాప కొద్దిగా పాషుగా ఉండడానికి అలవాటు పడి ఏందే చర్చిలో అందరూ ఎగురుతున్నారు. పరిశుద్ధాత్మ పొందుకొని కొద్దిగా ఆత్మతో నింపడితే ఏమంటుంది? నీకు సినిమాలో నాట్యం ఆడితేనేమో మంచిగా అనిపించింది, చర్చిలో ఆత్మతో నింపబడితేనేమో అసహ్యం అనిపించింది. నీ స్వభావం చూడు. అందుకే దేవుని బిడ్డలారా, అందరి వలె కాకుండా కొందరు వలె ఉండడానికి ఆ కొందరు సహాయం చేసేవారట, ఆ కొందరు యేసుని వెంబడించేవారట. దేవునికి స్తోత్రం. నేనంటాను, కష్టమైన శ్రమైన యోబు చూడండి, శ్రమైన బాధైన ప్రభుని వెంబడించలేదా? అన్ని కోల్పోయి కూడా వెంబడించలేదా? అంత నష్టమై కూడా వెంబడించలేదా? అన్ని పోగొట్టుకొని కూడా వెంబడించలేదా? ఈరోజు ప్రభుని నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? ఎలా వెంబడిస్తున్నావు? రూతమ్మ చూడండి, బైబిల్లో భర్తను పోగొట్టుకుంది. ఓర్ప భర్తను పోగొట్టుకున్న ఓర్ప ఎలా ఉంది? రూతు ఎలా ఉంది? చూడండి, ఓర్ప విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నాకు దేవుని ఇల్లు వద్దు, దేవుడు వద్దు, సంఘం వద్దు, ప్రార్థన వద్దు, ఆరాధన వద్దు, ఏమీ వద్దు. ఆ దేవుని నమ్ముకున్న బిడ్డను చేసుకున్నప్పటి నుంచే నా జీవితంలో అంతా శూన్యమే, అంతా దరిద్రమే. అందుకే ఆ దేవుడు నాకు అవసరం లేదు అని చెప్పి ఓర్ప వెళ్ళిపోయింది. కానీ అదే కష్టములో, అదే బాధలు, అదే నష్టములు, అదే వేదనలో రూతం ఏం చేసింది? అత్తతో అంటుంది, నీ దేవుడే. కష్టంలో అంటుంది, నీ దేవుడే. నష్టంలో అంటుంది, నీ దేవుడే. బాధలో అంటుంది, నీ దేవుడే. నా దేవుడు. సమృద్ధిలో వెంబడించేవారు సరి అయిన భక్తులు కాదు, కష్టంలో వెంబడిస్తారే వారు సరి అయిన భక్తులు. ఆమెను చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు ఎలా ఉండాలి? రూతు వలె. రూతు అంటుంది, నీ దేవుడే, నా దేవుడు, నీ జనమే. వాస్తవానికి ఏమనాలి? ఏ ముఖం పెట్టుకొని మీ ఊరికి రమ్మంటున్నావు? ఏ ముఖం పెట్టుకొని మీ దేశానికి రమ్మంటున్నావు? మీ దేవుడు ఏం చేశాడు? నిన్ను విధవరాలు చేశాడు. విధవరాలు ముఖం కాను, నీ ముఖం చూస్తేనే చెప్పరే, నీ ముఖం చూస్తేనే దరిద్రం. ఇంకా ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావే నువ్వు? మా దేశానికి రా, మా ప్రాంతానికి రా. తెలియలేదానా? మెంటల్ దానా? మెంటలతో కాదు నువ్వు. కొందరు మెంటల్ అత్తలు ఉంటారు. కూతురు వస్తే మంచిగా చూసుకుంటారు, కోడలకి ఏమేస్తాడు పెడతారు. నువ్వు ఇక్కడ కోడలకి ఎసరు పెడితే నువ్వు వేరే ఇంటికి ఇచ్చినావు కదా నీ కూతురిని, ఆమె ఏం చేస్తాడు నీ కూతురికి? ఏది విత్తుతే అది. అందుకే వచ్చిన కోడల్ని మంచిగా చూసుకో. నీ ఇంట్లోకి వెళ్ళిన కూతుర్ని దేవుడు అక్కడ నీ ఆమె అత్తగారు మంచిగా చూసుకున్నట్టుగా దేవుడు చూస్తాడు. నువ్వు ఇక్కడ కోడలికి ఎసరు పెట్టావా, అక్కడ నీ కూతురికి. నువ్వు ఇక్కడ చిన్న భగవనాలు మసలు పెడితే అక్కడ పెద్ద అండనే పెడతారు నీ కూతురికి మసలు పెట్టడానికి. జాగ్రత్త, ఏది విత్తుతావో అది కోస్తావో. ఒక్క మాట కూడా అతను అనలేదు, ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు. ఆమె పోతే పోనీ, ఆ ఓర్ప పోతే పోనీ, దాంతో నాకు సంబంధము లేదు. దాంతో అది నా తోటి కోడలే కదా, అవడలేనా, దాంతో నేను ఎంత ఉండాలో అంతే ఉన్నా మొదటి నుంచే. చూసావా ఏమంటది రూతు? అది తోటి కోడలైనా అది ఎలాంటిదో నాకు అర్థమైపోయింది. అది కాస్త తేడా మాట్లాడుతుంది. ఎవరు? అది పెద్దదే అయినా కాస్త మెంటల్గా మాట్లాడుతుంది, తినకాస్తుగా మాట్లాడుతుంది. అందుకే దాంతో మొదటి నుంచే డిస్టెన్స్ మెయింటైన్ చేశాను నేను. ఎవరు? రూతు.
సంఘంలో కూడా ఇట్లా మెంటల్ వాళ్ళు తేడా వాళ్ళు ఉంటారు. నువ్వేం చేయాలి? డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నా మాటలు అర్థమవుతున్నాయి? ముఖ్యంగా మామూలు వాళ్ళకి అర్థమవుతున్నాయా లేదా? మీకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ మాటలు మీకు ఎందుకు చెప్పమన్నాడో నాకు తెలియదు. కళ్ళు మూసుకుంటే ఇదే కనబడుతుంది, తెలిసినా అది బాబు ప్రభా. కళ్ళు మూసుకున్నా తెలిసినా ఇదే చెప్పమంటావు ఎందుకు ప్రభా? ఇంకా వచ్చేటప్పుడు కూడా ప్రభా ఇంకా వేరే చెప్తున్నాను. లేదు లేదు ఇదే చెప్పు. అందుకే రూతమ్మ అంటది, అలా పక్కన ఆ ఓర్పను పక్కన పెట్టి అత్తతో అంటది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే పద అని చెప్పేసి అత్తతో వచ్చి పరిగెరుకొని నిందలు అవమానాలు అనుభవించి, చూడండి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ఎలా వెంబడించిండు. దేవుడు ఏమైనా రూతమ్మకు దర్శనం ఇచ్చి మాట్లాడాడు, రూతు ఇదిగో నా యొక్క యూదా వంశం యొక్క గోత్రములో నిన్ను చేర్చబోతున్నాను, నీలో నుంచి ఒక రక్షకుడు పుడతాడు, నీ ద్వారా చరిత్ర మారుతుంది. చెప్పాడా? ఏమి చెప్పాడు. కానీ ప్రభుని వెంబడించింది, కష్టములో వెంబడించింది, శ్రమలో వెంబడించింది, నిందలు అవమానములో వెంబడించి నిందలు అవమానాలు అనుభవించింది. అతి తక్కువ కాలములో, స్వల్ప కాలములో, తక్కువ నెలలలో గమనించండి రూతమ్మ చరిత్రను నా దేవుడు మార్చేసి. ఆమేన్, హల్లెలూయా. సహకరించేవాడిగా ఉంటే సహాయం కలుగుతుంది, వెంబడించేవాడిగా ఉంటే చరిత్ర మారుతుంది. ఈరోజు నేను ప్రభుని వెంబడించి నా చరిత్ర మారలేదు, నా సేవ చరిత్ర మారలేదు, నా ఆర్థిక చరిత్ర మారలేదు. ఏంటి 1993లో సేవ ప్రారంభించిన నేను ఒంటరి వాడిని. ఈరోజు 150 గ్రామాల ప్రజలు దేవుడు నా చేతులకు అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది సాధారణమైన విషయమా? ఇంచుమించు 60-70 కిలోమీటర్ల నుంచి ఎన్ని మందిరాలు దాటి ఎంతమంది వస్తారు. క్యాన్సర్ ఇట్లా అలా కరిగిపోయాయి. నా పరిచయంలో చనిపోయిన వారిని ఇద్దరిని లేపారు. అది ఎవరికి చెప్పలేదు. ఈ చేతితో చేసింది ఈ చెయ్యికి తెలవకూడదు. వెళ్ళిపోతున్న ప్రాణాన్ని కూడా కిందికి లాగాం. ప్రభా ఇది సమయం కాదు, నువ్వు తీసుకెళ్తే నన్ను లెక్క అడగద్దు, నువ్వు తీసుకెళ్తే నాకు చెప్పకుండా నువ్వు తీసుకెళ్తే లెక్క అడగదు, లెక్క అడిగితే మాత్రం కిందికి పంపి. ఇట్లా సవాలుగా పరిచర్య చేసి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకున్న వారిని, ఆయన్ని వెంబడించిన వారిని ఆయన ఎప్పుడు అన్యాయం చెయ్యడు. ఆయన వారిని చెయ్యి విడిచి పెట్టాడు. నేనంటాను వారి చరిత్రనే దేవుడు మారుస్తాడు. ఆమెను చెప్దామా? ఈరోజు ప్రభుని నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? ఏ ఉద్దేశంతో వెంబడిస్తున్నావు? ఆ కొందరు ఎవరయ్యా అంటే సహాయం చేసేవారు. ఆ కొందరు ఎవరయ్యా అంటే కష్టంలోనైనా శ్రమలోనైనా వెంబడించేవారు. జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, నాన్న వారు దూరం అయిపోయినా, నువ్వు ఒంటరి దాని అయిపోయినా, ఒంటరి వాడు అయిపోయినా, నీకెవరి సహాయం కలగపోయినా, నీతో ఎవరు రాకపోయినా, నువ్వు ఒంటరిగా అబ్రాహాము వలె ఆ మోరియా పర్వతంలో మిగిలిపోయిన ఒంటరిగా ఎవరిని చూడకు, నువ్వు ప్రభుని వెంబడించు. ఆమె చూడండి, హెబ్రీ భాష రాదు, యూదుల భాష రాదు, అక్కడ ఎవరు తెలియదు. ఆ ముసలి అత్త నమ్మి చూడండి, ఆ దేవుని నమ్ముకొని ఎంత తెగించి బయలుదేరిందో. ఒక యవనస్తురాలైనా ఈరోజు ప్రభుని నువ్వు ఒక యథార్థంగా నమ్మకంగా వెంబడించగలిగితే వెంబడించిన వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు. హల్లెలూయా. ఎవరు? ఒకటి సహాయం చేసేవారు, 2 వెంబడించేవారు. ఎవరా కొందరు? ఆ కొందరు ఎవరో తెలుసా?
దేవుని గురించిన ప్రత్యక్షత కలిగిన వారు. ఆమె చెప్దామా? హల్లెలూయా. ఏం జరిగింది? ఒకరోజు యేసు ప్రభు కూర్చున్నాడు, పేతురు దగ్గర కూర్చున్నాడు. ఇంకొంతమంది శిష్యులు అలా ఆ రాళ్ళ మీద కూర్చున్నారు. అప్పుడు ఈ ప్లాస్టిక్ చెట్లు లేవు, ఇలాంటి మీటింగ్లు కాదు. ఆ రాయి మీద ఈ గుట్ట మీద ఆ గడ్డి మీద కూర్చొని మీటింగ్ జరిగేది. అర్థమైంది? రాళ్ళు ముచ్చుకుపోయేటి, అర్థమైందా? నీళ్లు ఉండేటివి కాదు. చీకట్లో దేవుని మాటలు వింటుండేవారు ఆ యేసు ప్రభు కాలంలో. సరే, ఆ సమయంలో శిష్యులందరూ అలా కూర్చున్నారు, చెల్లా చెదరగా. పేతురు కూడా అలా కూర్చున్నాడు. అప్పుడు యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, ఆ శిష్యులతో అంటున్నాడు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అయ్యా, అందరూ ఇలా అంటున్నారు. కొందరు కాదు, అందరు ఇలా అంటున్నారు. ఏమని? ఏలియా వచ్చాడని, ఆ హతసాక్షిగా మారిన యోహాను లేచొచ్చాడని, కొందరు మోషే వచ్చాడని, కొందరు సమయన్ వచ్చాడని, ఇలా రకరకాలుగా అందరూ నీ గురించి అలా మాట్లాడుకుంటున్నారయ్యా. ప్రవక్తలలో ఒక్కడవని అనుకుంటున్నారయ్యా అని జవాబు చెప్పాడు. సరే గాని పేతురు, అందరి సంగతి వదిలిపెట్టు. అందరి సంగతి అలానే ఉంటుంది. గుంపులో గోవింద, గుంపులో పాము సావదు. ఆ గుంపులో అలానే మాట్లాడు. అందరి సంగతి పక్కన పెట్టయ్యా. నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నువ్వు చెప్పు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అప్పుడు పేతురు ఏమన్నాడండి? చదవండి ఆ మాట, చదవండి. ఆ మత్తయి సువార్త 16వ అధ్యాయము 14 నుంచి చూద్దామా? 16వ అధ్యాయము 14 నుంచి చూద్దామా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 14వ వచనం నుంచి, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకైన మీరైతే మీరు ఎవరిదని చెప్పుకొనుచున్నారు అని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవకు, దేవుని కుమారుడవని, క్రీస్తు అని నేను చెప్పుచున్నాను. చప్పలు కొట్టండి, గట్టి కొట్టాలి, హుషారుగా కొట్టాలి. ఊర్లో నిద్రపోయే వాళ్ళు కూడా లేచి రావాలి. కొట్టు చెప్పండి. ఆమేన్, హల్లెలూయా అంటున్నారా? అందరూ ఏమనుకుంటున్నారంటే ఏలియా అని, మోషే అని, ఇర్మియా అని, సమయల్ అని. సరే కానీ అందరు సంగతి వదిలిపెట్టు. అందరూ అలానే మాట్లాడుకుంటారు. వారికి ఏమి కన్ఫర్మేషన్ ఉండదు. కన్ఫర్మేషన్ లేకుండానే ఏదేదో వాగేస్తారు, మాట్లాడేస్తారు. అర్థమైందా? కానీ మీరేమనుకుంటున్నారు? నా గురించి మీ ఆలోచన ఏంటి? మీ ఉద్దేశం, మీ తలంపులు, మీరు ఏం ఆలోచిస్తున్నారు? వెంటనే వాళ్ళ పెద్దవాడుగా ఉన్న పేతురు వాళ్ళు తెలిసి అంటున్నాడు, అయ్యా, ఏమంటున్నాడండి? నీవు సజీవుడవగు, దేవుని కుమారుడవని, క్రీస్తు అని నేను చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు ఆ మాటలని ఏమన్నాడు? నువ్వు ధన్యుడా, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతిని బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఆమె చెప్తామా? చూసానండి, అందరికేమో ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత లేని వారు ఏమంటున్నారు? యేసు ప్రభుని మోషే అంటున్నారు. ప్రత్యక్షత లేని వారు ఏమంటున్నారు? యేసు ప్రభుని ఏలియా అంటున్నారు. ప్రత్యక్షత లేని వారు యేసు ప్రభుని ఏమంటున్నారు? ఎలీషా అంటున్నారు, సమయల్ అంటున్నారు, ఇర్మియా అంటున్నారు.
అంటున్నారు, ప్రత్యక్షత కలిగిన ఈ కొందరులో పెద్దవాడైన పేతురు అంటాడు, నీవు నజరేయుడైన క్రీస్తు, నువ్వు మెస్సియావో, నువ్వు దేవుని కుమారుడవో. నేనంటే సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నావు కదా, నీకేమైనా ప్రత్యక్షత ఉందా? హలో బ్రదర్, అమ్మా, సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నావు కదా, నీకు దేవుని గురించిన ప్రత్యక్షత ఏమైనా కలిగిందా? లేదు. ఆస్తుల గురించిన ప్రత్యక్షత, భోజనము గురించిన ప్రత్యక్షత, డబ్బును గురించిన ప్రత్యక్షత, బంగారాన్ని గురించిన ప్రత్యక్షత, పెళ్లిల ప్రత్యక్షత, కొడుకుల ప్రత్యక్షత, బర్త్డేల ప్రత్యక్షత, ఈ లోక సంబంధమైన ప్రత్యక్షతలు తప్ప ఏం సంపాదించాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి, రాత్రి పండుకుంటప్పుడే డీమార్టే కళలోకి వస్తాయి. డీమార్ట్ రాత్రి కళలో అరుస్తున్నారు, డీమార్ట్కి వెళ్దాం అన్న, డీమార్ట్కి వెళ్దాం. ఇదా నీ ప్రత్యక్షత? రాత్రి కళలో ఎవరు రావాలి చెప్పండి? రాత్రి కళలో ఎవరు మాట్లాడాలి? ఆ దేవుని ప్రత్యక్షతే ఉండదే. ఒక ఆమె అంటే, అయ్యా రాత్రి నాకు ఒక అద్భుతమైన కళ వచ్చిందయ్యా, దాని మర్మం నువ్వు చెప్పాలయ్యా. అమ్మ, ప్రకటన గ్రంథం మర్మం ఈజీ చెప్పడానికి, కానీ మరి నీ కళను చెప్పడానికి నాకు మరి ఆ మర్మం ఇప్పబడే మర్మం అయితే చెప్తానని. సరే చెప్పడం మొదలుపెట్టింది. అయ్యా నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, ఆ ఫంక్షన్లో భోజనానికని కూర్చుంటే బేషన్ తీసుకొచ్చి బేషన్ని నా ముందు పెట్టాడు. అన్నం బేషన్ ఉంటుంది కదా, ఆ బేషనే ముందు పెట్టాడట కలలో. అదే అంతలో ఆ మనిషి ఎదిగిపోయిన తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు, బకెట్ మటన్ కూడా నా ముందు పెట్టాడు. అయ్యా కళ అయిపోలేదు, ఇంకా ఉందన్నాడు. ఏమైంది? అయ్యా నేను ప్లేట్లు వేసుకొని తినలేదయ్యా, ఆ బేషన్నే కలుపుకుంటున్నాను. ఆ బకెట్ మటన్ అంతా వేసేసుకొని కలిపి తినేశానయ్యా, ఫుల్ తినేశాను. దీని మర్మం ఏంటిదయ్యా? నేను బలవంతురాల్ని కదా, దీని మర్మం చెప్తాను, నువ్వు మోకాల మీద ఉండమని చెప్పిన. ఒక 5 నిమిషాల ఈ మర్మం బయటకు వస్తుంది, నువ్వు మోకాల మీద ఉండు, పెద్ద మోకాల మీద ఉండని చెప్పిన. పెద్ద మోకాల మీద ఉంది. నేను అలా హస్త నిక్షేపం చేసిన ఒక నిమిషానికి కింద పడి చర్చిలో ఆ గోడ నుంచి గోడకు పొర్లితే గాజులు పగిలిపోయి, జడకు పెట్టుకున్న ఆ పూలదండంతా పూలన్నీ చల్లాచల్లిగా పడిపోయి గాజులు పగిలిపోయి కుచ్చుకుంటే రక్తం కారి అయిపోయింది. సృహలోకి వచ్చింది. అమ్మా, రాత్రి నీకు వచ్చిన కళ యొక్క మర్మం ఇది. 2 ముక్కలు తక్కువ ఎత్తే నీ ముఖం ఎట్లా మారిపోతుంది చూడు. అరే ఆకలి అయితే ఇంటికాడ నీ భార్యకి చెప్పుకొని అనుకొని తినిపోయి బజార్లో ముఖం పెడతావేంటి? ఒక కోడిని తెచ్చుకొని తిని ఇంట్లో కిటికీలు తలుపులను మోసుకొని. అరే నలుగురు మధ్యలో తినేటప్పుడు 4 ముక్కలు తక్కువ తింటే ఏమైంది? లేదు, ఇంట్లో 2 తిన్నా పర్వాలేదు, బజార్ మాత్రం కోడిని తినాలి. వారి కడిపే వారికి దేవుడు భజన కడుపు. భోజనాలు ఉన్నాయా? పెట్టకపోతే నీకు ఎసరు పడతారు, పెట్టకపోతే ఉంటుంది నీ సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభుని గురించిన ఆ ప్రత్యక్షత పేతురికి ఎలా కలిగింది, శిష్యులకి ఎలా కలిగింది? ఆ కొంతమందికే ఆ యొక్క ప్రత్యక్ష
ప్రత్యక్షత కలిగింది. నేను అంటాను, ప్రత్యక్షత లేని అందరి వలె కాకుండా ప్రత్యక్షత కలిగిన ఆ కొందరి వలె ఉండుటకు దేవుడికి సహాయం చేయదు కాక. సంఘములో ప్రత్యక్షత కలిగిన విశ్వాసులుగా, ప్రత్యక్షత కలిగిన సేవకులుగా ఉండడానికి ప్రభు మీకు కృపించును గాక. వాక్యం చెప్తుంది, ప్రత్యక్షత లేని సేవకుడైనా, ప్రత్యక్షత లేని సంఘమైనా అది చెడిపోతుంది. అది చెడిపోతుంది, అది పాడై. ఆ కుటుంబమైనా, ఆ సంఘమైనా, ఆ సేవకుడైనా ప్రత్యక్షత లేని వారందరూ పాడై. అందుకే దేవుని బిడ్డలమైన మనం అందరి వలె, ప్రత్యక్షత లేని అందరి వలె కాకుండా ఊహాజనితంగా ఏలియాని, లేక ఇర్మియాని, మోషే అని, సమూయేలని అలా ఊహాజనితంగా మాట్లాడకుండా ఆ కొందరి వలె సరి అయిన ప్రత్యక్షత కలిగి ఆ ప్రత్యక్షతలో నడవడానికి, ఆ ప్రత్యక్షలో జీవించడానికి, ఆ ప్రత్యక్షతలో ముందుకు సాగి వెళ్ళడానికి ప్రభు నీకు సహాయం చేయునుగాక. ప్రత్యక్షత కలిగిన ప్రజలుగా, సేవకులుగా మనం మారుదుము గాక. ఆ ప్రత్యక్షత కలిగిన సంఘము కోసమే, సేవకుల కోసమే నా ప్రభు మధ్యాకాశములోకి రాబోతున్నాడు. దేవుడు మీ మనోనేత్రాలను తెరిచెను గాక. ఆ ప్రత్యక్షతను చూడగలిగిన నేత్రాలను దేవుడు నీకు దయచేయను గాక. ఈ యుగ సంబంధమైన దేవత ఆ ప్రత్యక్షతను చూడకుండా నీ మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగజేసింది. అందుకే నువ్వు అంటున్నావు, ఏలియా అంటున్నావు, ఎలీషా అంటున్నావు, మోషే కాదు. ఆయన ఏలియా కాదు, ఆయన మోషే కాదు, ఆయన సమూయేలు కాదు. ఆయన ఎవరు? సజీవుడైన క్రీస్తు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ కొందరెవరయ్యా? ఆ కొందరెవరయ్యా అంటే సహాయం చేసేవారు. ఆ కొందరెవరయ్యా అంటే వెంబడించేవారు. ఆ కొందరెవరయ్యా అంటే ప్రత్యక్షత కలిగిన. ప్రత్యక్షత కలిగిన సంఘం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి ప్రత్యక్షత కలిగిన సంఘం? ఎలా? ప్రత్యక్షత లేని వాళ్ళందరూ చర్చిలు మారుతుంటారు. చర్చిలు మారుతుంటారు. ప్రత్యక్షత కలిగిన వాడు చర్చిలు మానడు. అర్థమైందా? ఏమైనా అర్థమవుతుందా మీకు? అర్థమైందా? మరి చర్చిలన్నీ మారుస్తున్నావు కదా, హాస్పిటల్ మారుస్తున్నట్టు. నీకేం బీమారి? నీకేం రోగం వచ్చింది? రోగం వచ్చింది కాబట్టి ఈ హాస్పిటల్ అంటే ఆ హాస్పిటల్ అంటే ఈ హాస్పిటల్, రైట్? అది రోగం, అది వ్యాధి. నువ్వు చర్చిని ఎందుకు మారుస్తున్నావు? మరి సేవకుని మార్చేస్తున్నావు, సంఘాన్ని మార్చేస్తున్నావు, ఉపదేశాన్ని మార్చేస్తున్నావు, ప్రతిష్ట అనుభవాలను మార్చేస్తున్నావు, విశ్వాసాన్ని మార్చుకుంటున్నావు, ఆరాధన మార్చుకుంటున్నావు, వస్త్ర విధానం మార్చుకుంటున్నావు, ప్రార్థన విధానం అన్ని మార్చుకుంటున్నావు. చూడు, మునుపున్నట్టున్నావా? నువ్వు మునుపున్నట్టున్నావా? ఉన్నావా? సంవత్సరానికి రంగం నీ మీద మారిపోతూనే ఉంటావు. మారు మనసు ఎన్నిసార్లు వస్తుందండి? ఎందుకు అలా మారాలి? అక్కడ రాయబడింది కదా, నువ్వు ఏ ఉపదేశాన్ని విన్నావో, ఏ ఉపదేశాన్ని నీవు విన్నావో ఆ ఉపదేశాన్ని కట్టుబడి అందులో విశ్వాసాన్ని కాపాడుకొని అందరి వలె ఉండకుండా, సంఘములో కొందరు ఉంటారు కదా, ఆ కొందరి వలె ఉండొచ్చు. లేదు అందరు పాడైపోయిండ్రు, ఆ కొందరితో మనం కలవలేము కనుక ఈ చర్చి నుంచి ఆ చర్చికి జంప్. కప్ప నడుస్తుందా? జంప్ చేస్తుందా? ఇది పెద్ద కప్ప, ఇది నడవదు. ఇదేం చేస్తుంది? వరంగల్లో ఎవరు కొత్త చర్చి పెట్టినా చెప్పు, వరంగల్లో ఎవరు కొత్త చర్చి పెట్టినా చెప్పు. ఏం చెప్పమంట? మేలు పొందుకున్నది ఇక్కడ, వాక్ రక్షణ పొందుకున్నది ఇక్కడ, ఆశీర్వాదం పొందుకున్నది ఇక్కడ,
ప్రభు మార్గం నేర్చుకున్నది ఇక్కడ, ఫలాలు ఇచ్చేదేమో వేరే. ఏం న్యాయం? అందుకే దేవుని బిడ్డలారా, వాక్య ప్రత్యక్షత లేకపోతే, దైవ ప్రత్యక్షత లేకపోతే నీ బ్రతకంతా ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇలా జస్ట్ తిరుగుతూనే ఉంటావు. కానీ నీకు ఎక్కడ స్థిరత్వం ఉండదు, సమాధానం ఉండదు. నువ్వు అని చూడండి, స్టేజ్ మీద చెట్లు ఉంటాయి. ఇది ఈరోజు ఈ స్టేజ్ మీద ఉంటుందా? ఈరోజు ఈ స్టేజ్ మీద ఉంటుందా? రేపు ఇంకో స్టేజ్ మీద ఉంటుంది. మళ్ళీ ఇంకో రోజు ఇది స్టేజీలు మారుతుంటుంది. అర్థమైంది? ఆ లైట్లోకి ఎంత నిగనిగలాడుతుంది ఈ షర్టు. నా అంతటోడెవడు నిగనిగలాడుతుంటుంది. ఈ 4 స్టేజీలు మాడిన తర్వాత దానికి పోసేవాడు నీళ్లు పోయలేదు అనుకోండి, అది నిగనిగలాడుతున్నా ఆ యొక్క లైట్ల కాంతులో ఎలా ఉంటుంది దాని ముఖం? వాడి నేను అంటాను, 4 స్టేజీల మీద తిరిగే చెట్టు ఏనాటికైనా ఎండిపోవడం ఖాయం. నువ్వు రాసుకో బైబిల్. అందుకే చర్చిలు మాదే రోగాన్ని విడిచిపెట్టు, ఆ రోగాన్ని విడిచిపెట్టు. సంఘానికి, సహవాసానికి, దైవజనుడితో అడ్డుకట్టుకబడి ఉంటావు. పాస్టర్ గారు వాక్యం మీద ఇప్పుడు సుడి ఎటు తిరిగింది? నీ మీద తిరిగింది. చూసినావు? సుడి నీ మీద తిరిగింది. ఏమంటావు? లైవ్ లో ఎవరు పడితే వాళ్ళ మాటలు విని నువ్వేం చెప్పవాట? నేను అంటాను, ఆయన ఏం చెప్పడు. ఆయన చెప్పేటట్టుగా నువ్వు ప్రార్థించవచ్చు కదా. నువ్వేం చేస్తావు? ప్రభువా, రేపు నేను మందిరానికి వెళ్తున్నానయ్యా, మా దైవజనుడు నిలబెట్టుకుని వాడుకో. మా దైవజనులో ఉండి మాట్లాడు. మా దైవజనుడు మాట్లాడుతుంటే మా గడ్డలు కరిగిపోవాలి, మా దయ్యాలు పారిపోవాలి, మా దరిద్రం పారిపోవాలి, మా సంఘములో అద్భుతాలు జరగాలి, మా దైవజనుడి నోట నీ స్వరం వినబడాలి. ప్రార్థన చేయి. అది నీ బాధ్యత. మంచిగా చెప్పడు. అసలు నువ్వు మంచిదాని అయితే కదా, నువ్వు మంచోడు అయితే మంచిదాని అయితే ప్రార్థన చేస్తా. మా దైవజనుని వాడుకో అయ్యా, మా దైవజనుని వాడుకో. మా దైవజను నడుము కట్టు, అభిషేకించు, వాడుకో. అది సంఘం పని. అది చూడు, ఆదివారం చూడు. అప్పుడు ఆదివారం దైవజనుడు మాట్లాడుతుంటే ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు. అది నువ్వేం చెప్తున్నావు? దశంభాగాలు ఇచ్చి పెట్టుకుని సరే, అది కాదు. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. ఆ కొందరెవరు? సార్దీసులో ఉన్న కొందరెవరు? ఆ కొందరు సహాయం చేసేవారు, ఆ కొందరు వెంబడించేవారు, ఆ కొందరు ప్రత్యక్షత కలిగిన వారు. సంఘానికి ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షత లేని సంఘాన్ని దుష్టుడు ముడతాడు, ఆ సంఘాన్ని చెరుపుతాడు, ఆ సంఘ బిడ్డలు చెల్లాచెదరైపోతారు. ప్రత్యక్షత ఉన్న సంఘాన్ని ప్రపంచంలో ఎవడు దేశాలు పట్టుకొస్తున్నాను. ఆదివారం రోజు ఒక పూట ఉంటాను. మా సంఘాన్ని దొంగతనం చేయాలంటే, దొంగిలించాలంటే నిర్మల్లో విస్తారమైన సేవకులు ఉన్నది. నేను లేని సమయం చూసి ఎవరి తరం కాదు. ఎందుకు తెలుసా? ప్రత్యక్షత కలిగిన ప్రజలు. ఎవరు? కాస్త గట్టిగా, ప్రత్యక్షత కలిగిన ప్రజలు. అందుకే వారిని ఎవరిని కదిలించినోడికి ప్రసంగం చేస్తారు. అవసరమైతే కదిలించడానికి బాప్తిసం కూడా ఇస్తారు. నేను భయవారికి ఇంకా చెప్పాలంటే అవసరమైతే కదిలిస్తే బొంద కూడా పెట్టింది. పరిదర్శన పాట కూడా పాడి. ప్రత్యక్షత. ఆమె చెబుదామా? హల్లెలూయా. కృప మీ మీద విస్తరించును గాక. చివరి మాట చెప్పి ముగిస్తున్నాను. చివరి మాట గమనించండి. యేసు ప్రభు తన యొక్క శిలువ మరణం సమీపించింది.
ఆ శిలువ మరణం సమీపిస్తున్న సమయంలో తాను 12 మంది శిష్యులను తీసుకుని వెళ్ళి అదిగో ఆ కిచ్చమైన తోటలోకి ప్రార్థన చేయడానికి ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అదిగో ఆ 12 మందిలో ఒక వ్యక్తి ఏమో ఆ శాస్త్రులతో పరిశీలతో వెళ్ళి వాళ్ళతో చేతులు కలిపి వారిని పట్టుకుని వచ్చి యేసు ప్రభుని అమ్మివేసి అప్పగించడానికి ప్రయత్నంలో ఉన్నాడు. వారిని చూసి అంటున్నాడు, ఇదిగో అందులో ఆ గుంపులో ఆ 11 మందిలో కొందరిని వేరు చేశాడు, ఇదిగో ఆ 3 వేరు చేశాడు, మిగతా వారిని అలా కాస్త దూరంగా పెట్టి ఆ 3 వేరు చేసి అల్లంత దూరముగా తీసుకుని వెళ్ళి ఆ 3 అంటే ఆ కొందరిని అందరిలో నుంచి ఆ కొందరిని చూసారా? ఫస్ట్ 70 మందిలో నుంచి 12, ఇప్పుడు 12 మందిలో నుంచి మళ్ళీ కొందరిని ఎలా డివైడ్ చేస్తున్నాడో చూడు దేవుడు. ఆ కొందరిని ప్రత్యేకపరిచి ఆ కొందరితో అంటున్నాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. అంటే ఈ కొందరెవరు? ప్రార్థన పరులు. అందరిలాంటి వారు చెప్పాలి, అందరిలాంటి వారు కాదు, అందరిలాంటి వారు కాదు. ఈ కొందరు ఎవరయ్యా అంటే మంచి ప్రార్థన పరులైన పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకొని ఆ కొందరిని తీసుకుని వెళ్ళి అంత దూరంలోకి తీసుకుని వెళ్ళి వారితో అంటున్నాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కొందరు ఎవరు? సహాయం చేసేవారు. ఆ కొందరు ఎవరు? నెమ్మడించేవారు. ఆ కొందరు ఎవరు? ప్రత్యక్షత కలిగిన వారు. ఆ కొందరు ఎవరు? ప్రార్థన చేసేవారు. అందరున్నారే, అందరికీ ప్రార్థనాత్మ లేదు. అందరికీ ప్రార్థనాత్మ లేదండి. ప్రార్థనాత్మ కొందరికే ఉంది. అందుకే ఆ కొందరినే పక్కకు తీసుకుని వెళ్ళి వారితో అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను, ఆ కొందరులో నువ్వు చేరిన వాడవై, నువ్వు చేరిన దానివై మంచి ప్రార్థనాత్మతో నింపబడుదువు గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేయడం అందరితో కుదరదు, అందరూ చేయలేరు. కొందరే చేయలేరు. ఆ కొందరులో నువ్వు ఉన్నావు. నీ ఇంట్లో ప్రార్థన ఉందా? హలో బ్రదర్, నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్నావు కదా, కుటుంబంతో కలిసి ఫంక్షన్కి వెళ్తున్నావు కదా, కుటుంబంతో కలిసి పెళ్లిళ్ళకి వెళ్తున్నావు కదా, కుటుంబంతో కలిసి షాపింగ్కి వెళ్తున్నావు కదా, కుటుంబంతో కలిసి బర్త్డేలకు వెళ్తున్నావు కదా, కుటుంబంతో కలిసి కార్యక్రమాలు చేసుకుంటున్నావు కదా. మరి కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకున్నావా? నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? లేదు. అయిపోయిందండి, అయిపోయిందా? అయ్యగారు ఆమె మీదికి, ఆమె అయ్యగారి మీదికి. ఇంకేమన్నా అంటాడు? ఎవరికైనా చెప్పేవే? నువ్వు కొట్టినట్టు ఎవరికైనా చెప్పేవు? సిగ్గుపోతాది. బ్రదరు, ఏంటి తల తెచ్చుకుంటారు? ఏంటి అలా తల కిందికేశారు మీరు? ఏ సిగ్నల్ కలుపుతున్నారా? అయ్యగారు బయట పులే, ఇంటికి వస్తే బయట మాత్రం ఇంటికి వస్తే ఒక ప్లేట్ కింద పడ్డా, ఒక గ్లాస్ కింద పడ్డా, ఈరోజు ఏదో ముహూర్తం ఉంది, సిగ్నల్. అమ్మా దర్శని, అదేమో మరణం, కానీ బయట మాత్రము మీ అయ్యగారు సింహమే. నేను చూస్తే ఏమైపోతాడో ఏమో. లేని బీపీ వచ్చేస్తుంది, లేని షుగర్ వచ్చేస్తుంది,
కాళ్ళు చేతుల నుంచి పోతాయి. అందుకే 5 గంటలకు డ్యూటీ అయిపోయి వచ్చేటోడు 9 గంటలకు వస్తున్నాడు. 5 గంటలకే అయిపోయింది ఆఫీసు. ఈ భార్యతో ఏం చెప్పు, ఓ టైమే ఏది గవర్నమెంట్ ఆఫీసులో ఎవడిచ్చాలి ఓవర్ టైం నీకు డ్యూటీ? ఎవడిస్తాడు కలెక్టర్ ఆఫీసులో? ఎవడిస్తాడు ఎంఆర్ఓ ఆఫీసులో? ఆ రాత్రి స్కూల్లో ఎవడు చెప్పేది టీచర్? అయ్యా హోటల్ నెంబర్ తిరిగి ఆమె పండుకున్న టైంకి వచ్చి తలుపుకూడదు. ఆయన అంటాడు, ఇదిగో నువ్వు చేసి అలసిపోయావు దోసాని, నువ్వు హాయిగా తిని పండుకో, నేను అన్నం పెట్టుకొని తింటాను అని అంటాడు. ఆమె పెడితే కూడా భయం ఈయనకు. అన్నం పెట్టడానికి కూడా ఏంటి ఏం జీవితం ఇది? నేను అంటాను, భార్య భర్తలు కలిసి ఉండలేదా? కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి? నీ భర్తను నువ్వు గౌరవించాలి, ప్రేమించాలి, భర్తకు భయపడాలి, విధేయత చూపించాలి. భర్త ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. పైసలన్నీ తీసుకొచ్చినాయి ఉండేదాకా బెల్లం తిరాగా చూసావు భార్యను, అన్ని కరిగిపోయిన తర్వాత కొట్టడం మొదలు పెడతావా? చూసావా? నేను అనుకుంటూనే ఉన్నా ఇవన్నీ అయిపోయేదాకా మంచిగా చూస్తాడు, ఇది అయిపోగానే ఈ రంగు బయటపడుతుంది. నేను అనుకుంటూనే ఉన్నా. నేను అంటాను, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు అనుకున్నదాన్ని దేవుడు ఆమెను అంటున్నాడు. ఎందుకు అనుకోవాలి? మరి చెప్పు, తప్పు కదా? అతను చేయకముందే నువ్వు అనుకోవడం తప్పు కదా? ఈ భూమి మీద దేవుడు ఏర్పరిచిన కుటుంబ వ్యవస్థ ఎంత గొప్ప తెలుసా? అందుకే ప్రేమ అనే బంధము చేత ఆ కుటుంబాన్ని దేవుడు కట్టాడు. ఆమేన్. గట్టిగా చెబుదామా? కుటుంబంతో కలిసి ఆరాధనకు రండి. భార్యను వదిలిపెట్టేస్తాం, పిల్లల్ని వదిలిపెట్టేస్తాం, భర్తను వదిలిపెట్టేస్తాం, పిల్లల్ని వదిలిపెట్టేస్తాం. ఇంకా అంటాడు, స్పెషల్ క్లాస్ అండి పిల్లలకి. పోయి బాబోయ్, ఏ క్లాసు? అందుకే స్పెషల్ అయిపోయాడు. గడ్డం పెంచి ఈ పక్క ఎంటికలు ఉంటాయి, ఈ పక్క మధ్యలోనే ఉంటాయి నీ చుట్టూ. చెవులకు స్పెషల్ క్లాస్. స్పెషల్ అయిపోయాడు అయ్యాడు. చూసారా? ఇంకా ఆడవాళ్ళకు ఉన్నట్టు జుట్టు. ఇటు ఆడవాడు తెలియదు, మగవాడు తెలియదు. నాకేం తెలుసు? రాత్రి 1 గంటకు వచ్చి మా అమ్మ దయ్యం బట్టి రక్తం కడుతుందంటే నేను ఆత్మల పట్ల భారంతో పద పోదాం బ్రదర్. ఎందుకంటే చూసిన రూపం బాయ్ కటింగ్, టీషర్టు, జిన్ పాయింట్. నేను నిద్రపప్పులో రక్తం కక్కుతుంది, చచ్చిపోతాదేమో, పోదాంపా. నేను బండి దిగబోతుంటే ఆ వ్యక్తి చూసి, మీ బండి ఎక్క పాస్టర్ గారు, నా బండి ఎక్కడండి. నేను బండి ఎక్కడానికి పోతున్నాను. రాత్రి 1 గంట. నాకు భారం. ఏ భారం? ఆత్మల భారం. ఆ దయ్యాన్ని కొడితే ఆత్మను కాపాడితే సంఘంలో విశ్వాసిగా మారతారేమని భారం, ఆత్మల భారం. అలా స్కూటీ మీద ఎక్కడానికి వెళ్తుంటే మా సేవకుడుగైనా అయ్యగారు, పాస్టర్ గారు కొద్దిగా లోపలికి రమ్మన్నాడు. అదే రక్తం కక్కుతుంది, వాళ్ళమ్మ నువ్వు లోపలికి రమ్మంటే, అయ్యా ఒక చిన్న మాట, కొద్దిగా లోపలికి వెళ్ళాను. బలవంతంగా లోపల తీసుకొని, అదిగో నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన వ్యక్తి బ్రదర్ కాదు సిస్టరు అన్నాడు. నీకేమో నిద్రమగ్గులో ఉన్నావురా నువ్వు? బ్రదర్గా జిన్ పాయింట్, టీషర్టు, బాయ్ కట్టి. అది కాదు. లేదురా బ్రదర్, లేదు, పోయి అడుగుదాం కదా అని నేను స్కూటీ దగ్గరికి వస్తే నేను అడిగాను, అమ్మా నువ్వు బాయ్ అంటే ఆమె ఏమంటా తెలుసా? నేను గర్ల్ని అన్నా, నేను సిస్టర్ని అన్నాను. సిస్టర్ అంటారు, ఆమె అంటది నో ప్రాబ్లం సిట్ అంటారు. అప్ప నీకు ప్రాబ్లం లేదు, నాకు అన్ని ప్రాబ్లమే. నీకు ప్రాబ్లం లేదు, నాకు ప్రాబ్లం. ఏ ప్రాబ్లం? నాకు గల్లీకి ఉన్నారు విశ్వాసులు, గల్లీకి ఉన్నారు విశ్వాసులు.
గల్లీకి ఉన్నారు విశ్వాసం. అర్ధరాత్రి ఈమె వెనక నేను తిరిగాననుకో, మా అయ్యగారు ఇప్పుడు పరమగీతం మొదలు పెట్టాడు. మా అయ్యగారు ఇప్పుడు మరి గల్లీలో అమ్మా నీకో దండం, నీ స్కూటీకో దండం, నీకో దండం, నువ్వు బతికించావురా నాయన, దండం. నిజం చెప్పాలంటే నా బండి తీసుకుని వెళ్ళాను. ఆ రోజు రాత్రి ఇంచుమించు 10-15 మంది విశ్వాసులు ఆ కాలనీలో అక్కడ ఉన్నారు. ఆ రాత్రి ఆ బండి మీద నేను పోతే నా మీద ఎన్ని కామెంటరీలు స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు ఎంతమంది పరమగీతం పాడడం లేదు చెప్పండి. పరమగీతం వాళ్ళ అమ్మ నాన్నలు పెళ్లి చేయ వాళ్ళకి, అందుకే వాళ్ళే కొత్త గీతం పాడుకున్నారు. వాట్సాప్ పెళ్ళట, ఫేస్బుక్ పెళ్ళట, అర్థమైందా? యూట్యూబ్ పెళ్ళట. నీ ముక్కలకి వెళ్ళి ట్యూబ్ పెట్టినప్పుడు తెలుస్తారు. యవనస్తులు ఎట్లున్నారా? ఇలా కుటుంబం పాడడానికి కారణం ఏం తెలుసా? ప్రార్థన లేదు. కుటుంబంలో ఏం లేదు? ప్రార్థన లేదు. నేనంటాను ఈ రాత్రి నుంచి మీ ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ప్రారంభించబడును గాక, వ్యక్తిగత ప్రార్థనలు ప్రారంభించబడును గాక, సంఘ ప్రార్థనలు ప్రారంభించబడును గాక. గొలుసు ప్రార్థనలు ఈ మందిరం చుట్టూన్నారా విశ్వాసులు? గొలుసు ప్రార్థన రాత్రి పగలు తిరిగిగా బదులు ప్రార్థన పక్కనే ఉన్నారు. గొలుసు ప్రార్థన 24 గంటల ప్రార్థన ఉందా? ఆమె మరి రాత్రి వాళ్ళు చేస్తున్నా వచ్చి చూస్తున్నావా? నువ్వు గురు కొడుతున్నావా? అది కాక ఎందుకు తెలుసా? ప్రార్థన కానీ వస్తారు, గురు కొడతారు వాళ్ళు. అందుకే నువ్వేం చేయాలి? కావాలి వాడా, సమయం ఎంత అయింది? అది నీ డ్యూటీ. ఆమె చెప్దామా? హల్లెలూయా చెప్పండి. ఆ కొందరెవరు చెప్పండి? సహాయం చేసేవారు. ఆ కొందరెవరు? వెంబడించేవారు. ఆ కొందరెవరు? ప్రత్యక్షత కలిగిన వారు. ఆ కొందరెవరు? ప్రార్థన పరుల వలె ఆ కొందరి వలె మారుదుముగాక. ప్రార్థనాత్మతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ప్రార్థన అభిషేకం మీ నీటికి వచ్చునుగాక. మీరు ప్రార్థిస్తుండగా రూపాంతరం పొందుదురుగాక. మీ పరిస్థితులని మారిపోవునుగాక. ఎన్ని సమస్యలున్నా ప్రార్థన చేసి చూడు, నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. లేచి నిలబడిన మీరు ఒకసారి నా వైపు చూడండి. దయచేసి గమనించండి. సార్దీసులో ఉన్న సంఘం దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కొందరు తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని వారు మీ మధ్యలో ఉన్నారు. ఆ కొందరు ఎవరో తెలుసా? ఆ కొందరే ఎవరు చెప్పండి? సహాయం చేసేవారు. ఆ కొందరే వెంబడించేవారు. ఆ కొందరే ప్రత్యక్షత కలిగిన వారు. ఆ కొందరే ప్రార్థన పరులు. ఆ కొందరి వలె ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. నీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, ప్రభువా ఆ కొందరి వలె ఉండడానికి నాకు సహాయం చేయండి. తెరవండి. ఇప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడాడు, ఇప్పుడు నువ్వు దేవునితో మాట్లాడు. ప్రార్థించు, ఎలుగెత్తి ప్రార్థన చేయి, మొరపెట్టు దేవునికి. కేకలవై దేవుని సన్నిధిలో, ప్రభువా నేను అందరి వలె కాదయ్యా, నేను కొందరి వలె ఉంటానయ్యా. కొందరి వలె సహాయం చేసే వ్యక్తిగా ఉంటానయ్యా. కొందరి వలె ప్రార్థించే వ్యక్తిగా ఉంటానయ్యా. కొందరి వలె వెంబడించే వ్యక్తిగా ఉంటానయ్యా. కొందరి వలె ప్రత్యక్షత కలిగిన వ్యక్తిగా ఉంటాను ప్రభువా.
Shavarakatura Riba Rabo 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 Rika Tirala Raba Rika Tirala Rabo Rika Turaba Raba Raba Rika Lala Kundala Shi Akni Mandala Gaga. Hallelujah, hallelujah. Glory, 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 hallelujah. glory, 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 hallelujah, hallelujah. ప్రార్థించు ప్రభువా, నేను అందరి వలె ఉండకూడదయ్యా, అందరు నడిచినట్టుగా నడవకూడదయ్యా, అందరూ మాట్లాడినట్టు మాట్లాడద్దయ్యా, అందరూ తిరిగినట్టు తిరగకూడదయ్యా. ప్రభువా, నేను ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఆ కొందరి వలె ఉంటానయ్యా, ఆ కొందరి వలె ఉంటానయ్యా, ఆ కొందరి వలె ప్రభువా అయ్యా నాయన సహాయం చేసే వ్యక్తిగా నాయన, ఓ వెంబడించే వ్యక్తిగా, ప్రత్యక్షత కలిగిన వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా నన్ను మార్చండి, నన్ను మార్చండి, నన్ను మార్చండి. ఆమేన్. అందరితో నాకు సంబంధం లేదయ్యా, ఇంతవరకు నేను అందరినీ చూశాను, అందరి వెంట తిరిగాను, ఎన్నో నష్టాలు ఎన్నో కష్టాలు అనుభవించుకుంటూ వచ్చాను. ప్రభువా ఇక చాలయ్యా, ఇక చాలయ్యా. ఆ కొందరైన పరిశుద్ధులతో, ఆ కొందరైన ప్రార్థన పరులతో, ఆ కొందరైన అభిషక్తులతో, ఆ కొందరైన ప్రతిష్ఠించబడిన వారితో, ప్రత్యేకించబడిన వారితో నడవడానికి నాకు సహాయం చేయి ప్రభువా. Jesus, hallelujah, 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 hallelujah. ప్రభువా కనికరించిన ఆయన, నీ అభిషేకం నా మీదకి రానివ్వండి అయ్యా, నీ అభిషేకం రానివ్వండి అయ్యా, నీ అభిషేకం రానివ్వండి అయ్యా, నీ దర్శనం రానివ్వండి అయ్యా, అయ్యా రానివ్వండి అయ్యా, అయ్యా ఓ ఇప్పుడే మీకు దర్శనం, ఇప్పుడే మీకు దర్శనం కలుగును కాక, ఇప్పుడే నీకు ప్రత్యక్షత కలుగును కాక, ఇప్పుడే నీకు ప్రార్థన దిగి వచ్చును కాక, నీకు అక్కడి మండును కాక. Kanala Rashi, Duravali Kalaru, Rivandala Rashi, glory, 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 glory. Every Atma, Abhishek, we need to give us to mega. Receive, 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 receive. Akini Mandala Gaga. Hallelujah, hallelujah. నింపబడండి, నా ప్రార్థనాత్మతో నింపబడండి, అభిషేకంతో నింపబడండి, ఆత్మతో నింపబడండి, ప్రత్యక్షతలతో నింపబడండి. ప్రభు నిన్ను దాటిపోయేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను తోసివేసేవాడు కాదు, నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఓ నా కుమార్తె, ఓ నా కుమార్తె, ఈ రోజు ఆ కొందరులను ఉండాలని ఆశపడుతున్నాను, ఆ కొందరులను ఉండాలని ఆశపడుతున్నాను. అందుకే నా అభిషేకాన్ని పంపిస్తున్నాను. రి బాబా శేఖర బాబా రియా గ్లోరీ 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 Glory, hallelujah, hallelujah, రెడ్డి పరిశుద్ధాత్ముడా, రెడ్డి పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. రెండయ్యా 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 రెండయ్యా
పోయబడిన అభిషేక తైలము వలె శిరస్సుపై రండి దేవా, పోయబడిన అభిషేక తైలము వలె శిరస్సుపై రండి దేవా, రండయ్యా 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 రండి పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, ఆమె రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధుడా yes Lord. Oh Master, thank you Lord Jesus. Yes, బెతెస్దా కోనేరు కదిలినట్టుగా ఈ ప్రాంగణం కదిలించబడుతుంది, అనేకుల హృదయాలు కదిలించబడుతుంది, దురాత్మలు కదిలించబడుతున్నాయి, వ్యాధుల నుంచి విడుదల కలుగుతుంది, సమస్యల నుంచి విడుదల కలుగుతుంది. దేవుని హస్తం మిమ్మల్ని తాకడం నేను చూస్తున్నాను. ఒక మేఘ మండలం ఆవరించడం చూస్తున్నాను. తన గాయపడిన హస్తములో నుంచి రక్తము అదుగో బొట్టులు చుక్కలు చుక్కలుగా బొట్లు బొట్లుగా రాలడం అదుగో కారణం నేను గమనిస్తున్నాను. Yes Lord, మిమ్మల్ని మూయబడిన గర్భాలు తెరవబడుతుంది. ఆమేన్. అదిగో ఇప్పుడే ఇప్పుడే దీర్ఘకాలంగా బాధపడుతున్నా ఈ రాత్రి దేవుడు నీకు విడుదల ప్రకటిస్తున్నాడు. విడుదల ప్రకటిస్తున్నాడు. ఈ ఆదివారంలో సాక్షి చెప్పబోతున్నావు. నీ సంఘములను సాక్షి చెప్పబోతున్నావు. సంఘములు సాక్షి చెప్పబోతున్నావు. నీ ఆర్థిక దరిద్రత విడుదల కలగబోతుంది. ఈ రోజు నుంచి ఒక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో ప్రారంభించబోతున్నాడు. ఎందుకో తెలుసా, ఇంతకాలంలో అందరితో ఉన్నావు, అందుకే కార్యాలు జరగలేదు. ఇప్పుడు నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావు కనుక
ఆ కొందరి వలె ఉండడానికి తీర్మానం చేసుకున్నావు కనుక Yes. దేవుడు ఈ రాత్రి వచ్చి నీ చరిత్ర మార్చబోతున్నాడు, నీ Amen. పరిస్థితులు మార్చబోతున్నాడు, Amen. నీ మారానుభవాలు మార్చబోతున్నాడు. Amen. నీ కన్నిటిని నాట్యము కాదు, దుఃఖమును సంతోషంగాను నా ప్రభు చేయబోతున్నాడు. Amen. La. Thank you, Jesus. Hallelujah. Hallelujah. నీవు వెంబడిస్తున్న యేసు ఆయన ఎన్నడూ నీ చేయి విడిచిపెట్టాడు. నువ్వు ప్రార్థన చేస్తున్న యేసు నేను ఎప్పుడు కూడా నిన్ను దాటివేయ, ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు. Thank you, Jesus. Hallelujah. ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు. కొంతమంది దర్శనం చూస్తున్నారు, కొంతమంది దర్శనం చూస్తున్నారు, Amen. కొంతమందికి దర్శనం కలుగుతుంది, Amen. కొందరు దేవుని స్వరాన్ని వింటున్నారు. ఇప్పుడే వింటున్నారు. Thank you, Jesus. Lord. Hallelujah. Jesus. Thank you, Jesus. Lord. Thank you, Jesus. కృప కలుగును గాక, Amen. 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 కలుగును గాక, Amen. కలుగును గాక, Amen. కలుగును గాక. Amen. దయామయుడా, నీకు స్తోత్రం. మా మంచి కాపరి, ప్రధాన కాపరి నీకు స్తోత్రం. సార్దీసు సంఘములో ఆ కొందరు ఎలా ఉన్నారు, ఈ విధంగా వారి యొక్క వస్త్రములను కాపాడుకున్నారు. ఆ కొందరు ఎవరో కాదు సహకరించేవారని, ఆ కొందరు ఎవరో కాదు వెంబడించేవారని, ఆ కొందరు ఎవరో కాదు ప్రత్యక్షత కలిగిన వారని, ఆ కొందరు ఎవరో కాదు ప్రార్థించేవారని, ఆ కొందరి గురించి మాట్లాడారు కదా. ఆ కొందరి వలె మేమందరం పొందుముగాక ప్రభా. అందరి వలె కాకుండా, అందరి వలె నడవకుండా, అందరి వలె మేము పాడు కాకుండా, పతనం కాకుండా, నాశనం కాకుండా, ఆ కొందరి వలె ప్రభా జీవించడానికి మాకు సహాయం చేయి. ఈ రాత్రి నీ వాక్యం విని ఎంతమంది తీర్మానం చేశారు, వారందరికీ శుభము కలుగును గాక, మేలు కలుగును గాక, సమాధానం కలుగును గాక, నెమ్మది కలుగును గాక, స్వస్థత కలుగును గాక, Amen. వారి చరిత్ర మారును గాక, Amen. అద్భుతాలు వారు చూచుదురు గాక, Amen. ఈ రోజు నుంచి సమాజంలో వారు సాక్షులుగా ఉందరు గాక. Amen. ఆ విధంగా మీరు చేయబోతున్నందుకు స్తోత్రం. ముఖ్యంగా స్థానిక సంఘ కాపరులు, కమిటీ మెంబర్స్, సంఘ బిడ్డలను ఆశీర్వదించు. దూర ప్రాంతం నుంచి సేవకులు, సంఘ బిడ్డలను దీవించండి. ఎవరు ఏ సమస్యతో వచ్చినా యేసు నామమున పరిష్కారం అవ్వను గాక. Amen. ఈ ఆదివారం వారు సాక్ష్యం చెప్పాలి. ఈ రాత్రి ఎండిపోయిన కర్రలు పచ్చటి కర్రలుగా మారిపోవాలి. Amen. ఎడారి బ్రతుకులు ఏదైనా మారును గాక. Amen. మహిమ తెచ్చండి, Jesus. ఆశీర్వదించండి, నీ రాకడ ఆశీర్వదించండి. ఇక్కడ జరుగుతున్న పరిచయం దీవించండి, నూతన ఆత్మని నడిపించండి, సంఘమును విస్తరణ చేయండి, సరిహద్దుల విశాల పరచండి, సేవకుని మీరు వాడుకోండి. Amen. ఈ బలిష్టమైన హస్తాలకు సమర్పిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మీయునిచ్చే సహవాసం సన్నిధి, లోకంలో ఉన్న పరిశుద్ధులు, ఈ సభకు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, సేవకు స్థానికంగా పరిచయం చేస్తున్న దైవజనులకి, మరి పెద్దలకు, సంఘ బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడండి. ఆయన కృపలో భద్రపరిచి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి నడిపించును కాక. Amen. ఆమేన్.